పేరు జాన్ మైకేల్. క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్, దళిత్ బహుజన్ ఫ్రంట్, హ్యూమన్ రైట్స్ ఫోరం, నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్స్ ఇలాంటి సంస్థలతో కలిసి పనిచేస్తాను. ఈరోజు ఒకసారి న్యూస్ పేపర్లు చూసినట్లయితే గత 2 రోజులుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అని తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అనే పేరులో ఆ ప్లేస్లో ఘనమైన ఒక పిఆర్ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది. ఇందులో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని ఒక ప్రఖ్యాత ప్రాజెక్ట్గా, అంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్గా వాళ్ళు దీన్ని డిస్ప్లే చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన మీలో కొంతమంది మిత్రులకు కూడా తెలుసుండొచ్చు. సెపరేట్ స్టాల్స్, కియోస్క్స్ పెట్టి మూసీని మీరు డెవలప్ చేస్తే ఎట్లా చేస్తారో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసి ఒక ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత మీరు సెల్ఫీ కూడా తీసుకోవచ్చు అనమాట. అట్లా చాలా గేమిఫికేషన్ అంటారు దాన్ని. అలాంటి సిస్టమ్స్ తీసుకొచ్చి ఒక ప్యానెల్ డిస్కషన్ నిర్వహించి మీరు సిటీలో ఎక్కడ వెళ్తున్న బస్ స్టాండ్స్ పైన హోర్డింగ్స్లో ఒక బాహుబలి లాగా ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్ ఒకటి ఉంది మూసీది, మీరు అందరు చూసే ఉంటారు. అలాంటి ఇమేజరీతో ప్రభుత్వం చాలా అంబిషియస్గా ఈ మూసీ రివర్ ఫ్రంట్ని ప్రజలపైన రుద్దుతుంది. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్కి ఒక కళలని చూపిస్తుంది అనమాట. సో దాని గురించి మరి ప్రభుత్వం అంత అంబిషియస్గా ఉండడంలో తప్పులేదు, కానీ ప్రభుత్వం తీసుకోవాల్సిన మినిమం ప్రజాస్వామిక స్టెప్స్ని తీసుకుందా లేదా, ఈ మూసీ రివర్ ఫ్రంట్ వల్ల కమ్యూనిటీస్ ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో వాటితో కనీసం చర్చ నిర్వహించారా లేదా, వాళ్ళతో ఏ విధమైనటువంటి డెలిబరేషన్ జరిగిందా, ఒక సోషల్ ఆడిట్ జరిగిందా, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిందా, ఏ విధమైనటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో ఉందా లేదా, ఇలాంటివి అన్నీ ఒకసారి చర్చించి కమ్యూనిటీస్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉంది, ఈ విషయాలన్నీ మీ ముందు ఉంచాలన్న దృష్టితో సేవ్ మూసీ మూవ్మెంట్గా మేమందరం ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు మా మధ్య కొంతమంది స్పీకర్స్ ఉన్నారు, ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు. మాతో పాటు పిట్టల శ్రీశైలం గారు, మూసీ డౌన్ స్ట్రీమ్లో ఉన్న కమ్యూనిటీస్, వ్యవసాయం చేస్తున్న కమ్యూనిటీస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నారు, అదేవిధంగా ఎంతో సుదీర్ఘకాలంగా ఆయన ఈ పోరాటం చేస్తున్నారు. మూసీ ప్రాజెక్ట్ అన్నది ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు, మొదటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా కాదు. దశాబ్దాలుగా రకరకాల ప్రభుత్వాలు, రకరకాల ముఖ్యమంత్రులు దీన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. కొన్ని పాక్షికంగా ముందుకెళ్ళాయి, కొన్ని అలాగే ఆగిపోయాయి. ఈ ప్రభుత్వం అయితే చాలా నాయిస్ చేస్తుంది. అదేవిధంగా మాతో పాటు సయ్యద్ బిలాల్ గారు ఉన్నారు. శంకర్ నగర్ ఎక్కడైతే డెమాలిషన్స్ జరిగినాయో లాస్ట్ ఇయర్ హడావిడిగా ప్రభుత్వం నిర్వహించిన డెమాలిషన్స్లో 400 కుటుంబాలు ఇల్లు కోల్పోయినాయి. ఆ 400 కుటుంబాలు దశాబ్దాలుగా అక్కడ పట్టాతో వాళ్ళ లీగల్ డాక్యుమెంటేషన్తో వాళ్ళు నివసిస్తున్నారు. అదేవిధంగా బిలాల్ గారు ఆ డీటెయిల్స్ మనకు తెలియజేస్తారు. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, యాక్టివిస్టు, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. లాస్ట్ ఇయర్ మేము ఇదే టైంలో పెట్టారు. అయితే తెలంగాణ మీన్స్ బయోడైవర్సిటీ అంటున్న తెలంగాణ ప్రభుత్వమే కంచగచ్చబౌలి ఫారెస్ట్ విషయంలో అడవిని ఎట్లా క్లియర్ చేసిందో మనం చూసాం. ఆయన రుచిత్ గారు ఆ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఈ మూసీలో లాస్ట్ 1.5 ఇయర్గా కూడా చాలా సుదీర్ఘమైనటువంటి కమ్యూనిటీ ఇంటరాక్షన్ చేస్తూ టైమ్లీగా యూత్ని ఈ ఉద్యమంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మేమందరం కూడా, అదేవిధంగా పృథ్వీరాజ్ గారు, ఇంకొంతమంది కూడా జాయిన్ అవుతారు. మిత్రులారా, ముందుగా నేను మాతో ఉన్న సయ్యద్ బిలాల్ గారిని మాట్లాడడం మొదలు పెట్టాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీద ప్రతి ఒక్క రాజకీయ ముఖ్యమంత్రులు కళ్ళు ఎందుకు పెడతారు? పెద్ద సవాల్ ఇదే. అంటే మూసీ 2025లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు, 97 నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ ఉంది. ప్రతి ఒక్క ప్రభుత్వం మారగానే మూసీ మీద కళ్ళు పెట్టి మూసీ చుట్టుపక్క ఉన్న బీద ప్రజలు ఇల్లు తీయడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఇప్పుడు 97లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నందనవనం పేరుతో మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి తీయాలి అని అనుకోరు. అది కాలేదు, ఇంకా కావు, అది ఇప్పుడు కూడా కావు. అంటే ప్రజలు మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వాళ్ళ పానం ఇవ్వడానికి సిద్ధం ఉంది, వాళ్ళ ఇల్లు ఇవ్వడానికి సిద్ధం లేదు.
ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం రాగానే మూసీ మీద కళ్ళు పెట్టి ఏదైనా వరల్డ్ బ్యాంక్ కానీ ఏడీబీ బ్యాంక్ కానీ ఏదైనా బ్యాంక్కి లోన్ తీసుకొని రాజకీయ వాళ్ళు లబ్ధి గురించి చేసుకుంటారు. ఈ మూసీ బ్యూటిఫికేషన్ గురించి లేదు అని మాకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు రబ్బర్ డ్యామ్ కట్టారు, ఆ రబ్బర్ డ్యామ్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ 97లా ఒక కాల్వ కట్టారు మూసీలో సెంటర్లో. మూసీ బంద్ చేసి కాల్వల నుంచి నీళ్ళు ఇవ్వడానికి, అది కూడా ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత రబ్బర్ డ్యామ్ కట్టారు, దాని తర్వాత వాకింగ్ ట్రాక్. అంటే ప్రతి ఒక్క ప్రభుత్వం పవర్లో రాగానే మూసీ మీద కళ్ళు ఎందుకు ఉంది? మూసీ డెవలప్మెంట్ కావాలి అంటే మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి అక్కడనే పెట్టి డెవలప్మెంట్ చేయండి. మూసీలా అయితే చెత్త డంప్ చేసేవాళ్ళు ప్రభుత్వమే. మూసీలా మొత్తం మట్టి తవ్వి సివరేజ్ లైన్ చేశారు 2006లా. మొత్తం సివరేజ్ లైన్ చేసి మొత్తం మూసి కబ్జా చేసిరు ప్రభుత్వమే. అంటే అక్కడ ఇప్పుడు ఏమైనా మూసి దగ్గర చిన్న చిన్న ఇల్లులు ఉంటే మీరు కబ్జా చేసి ఇల్లు కట్టారు అని అంటారు. మేము కబ్జాదారు కాదు, మేము ఖరీదారు. ప్రభుత్వం ఫస్ట్ ఇది మానుకోవాలి. మేము ఎక్కడ కూడా ఒక్క ఇంచ్ కూడా కబ్జా చేయలే. అందరు కొనుక్కొని కట్టారు. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంది, వాళ్ళు ట్యాక్స్ కడుతురు, ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ ఉంది, గ్యాస్ కనెక్షన్ ఉంది, అన్నీ ఉంది. ప్రభుత్వమే మళ్ళీ మేము కబ్జా చేసుకుంటే ప్రభుత్వం అక్కడ రోడ్ ఎందుకు వేశారు? ప్రభుత్వం అక్కడ కరెంట్ ఎందుకు ఇచ్చారు? అక్కడ వాటర్ కనెక్షన్ ఎందుకు ఇచ్చారు? అని అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్కడైతే అక్రమాలు మూసీలా జరిగింది ఆ ప్రభుత్వంకు ఎక్కడ కనిపిస్తలేదు. మూసీలా ఎంత పెద్ద డీపు కట్టారు, ఎమ్లీవన్ డీపు. దాని తర్వాత మెట్రో స్టేషన్ ఉప్పల్లా కట్టారు, అది కూడా మూసీ ల్యాండే. ఇంకోటి శివాజీ బ్రిడ్జ్ దగ్గర డంపింగ్ యార్డ్ కట్టారు, అది కూడా మూసీలోనే. అంటే మేము ప్రభుత్వంకి చెప్పేది ఒకటే, ఈ మూసీ చుట్టుపక్క ప్రజల జోలికి వచ్చేది మీరు మానేసేయండి, లేకుంటే ఈ పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. మీ ప్రభుత్వం అయితే ఉండాలి, లేకుంటే ప్రజలైతే ఉండాలి. రేవంత్ రెడ్డికి ఒక కాంగ్రెస్ పార్టీకి నమ్మి వాళ్ళకి గెలిపించిన తర్వాత వాళ్ళు కూడా సీట్ ఎక్కిన తర్వాత ప్రజలకి మోసం చేస్తారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క టైం రకరకాలుగా వార్తలు పేపర్ల న్యూస్లా గ్రౌండ్ స్థాయిలో అయితే ఎక్కడ ఏ ప్రజలతోని కూడా డిస్కషన్ చేయలేదు ప్రభుత్వం. లాస్ట్ ఇయర్ శంకర్ నగర్లో 297 హౌసెస్ వితౌట్ ఇంటిమేషన్ ఒక్క రోజులోనే వచ్చి వాళ్ళకి పట్టా ఇచ్చి బలవంతంగా డిమాలిషన్ చేసిరు. 297 ఫ్యామిలీస్కి చంచలగూడలో పెట్టారు, చంచలగూడలో 2 BHK దాంట్లో పెట్టారు. అంటే ప్రభుత్వంకి ఎంత హడావుడి ఎందుకు? మూసీ డెవలప్మెంట్ గురించి మీరు ఎంత కంగారు ఎందుకు పడుతుర్రు? దానికి మొత్తం మాకు సమాచారం ఇవ్వాలి. ఈడీపీ వాళ్ళు లోన్ ఇచ్చారే అని ఒక సమాచారం పేపర్లో నడిచింది. మళ్ళీ అన్ని సంఘాలు కలిసి ఈడీపీకి లెటర్ రాస్తే ఈడీపీ వాళ్ళు మాకు జవాబు ఏమి ఇచ్చారు అంటే అందరి సంఘాలకి, అంటే మేము లోన్ అప్రూవల్ చేయలేదు, వాళ్ళు లోన్ గురించి మాకు ఫైల్ చేశారు, మేము ఇంతవరకు ఏం చేయలేదని. నిన్న మొన్ననే ఒక వార్త వచ్చింది, ఈడీపీ వాళ్ళు కూడా ఈ గ్లోబల్ రెజ్లింగ్ దానిలో వాళ్ళు కూడా పాల్గొన్నారని. అంటే ఇప్పుడు ప్రభుత్వం అవుదాం చెప్తురా ప్రజలతోని, లేకుంటే ఈడీపీ వాళ్ళు అవుదాం చెప్తురా? అది కూడా క్లియర్గా ప్రజలకి జవాబు కావాలి. అంటే మూసి బాబు ఘాట్ నుంచి గండిపేట్ చుట్టుపక్కగా అయితే అప్పుడు గతంలో కన్నవీరన్ సార్ ఉన్నప్పటికీ, బాలగోపాల్ సార్ వాళ్ళు ఉన్నప్పటికీ మేము ఒకసారి పోయి చంద్రబాబుతోని కూడా కలిసినాం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి సార్తో కూడా కలిసినాం. కలిసిన తర్వాత మూసి ఈ గండిపేట చుట్టుపక్కగా ఉన్నాయి మొత్తం అక్రమాలు తీయండి, గండిపేటలో ఏదైతే డీసీడింగ్ చేయండి, చేసి దానికి నీల్ కెపాసిటీ పెంచండి అని అంటే ఏ ప్రభుత్వం వినలేరు ఇంతవరకు. మూసి చుట్టుపక్కగా 50-100 గజాల మీద ప్రజలు ఉంటే కబ్జా అని అంటారు. గండిపేట చుట్టుపక్కగా మినిస్టర్లు ఫామ్ హౌస్లు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లు, చాలా పెద్ద పెద్ద బిల్డర్లు ఫామ్ హౌస్లు ఉంది. అది ఫస్ట్ ఇవ్వండి మీ దగ్గర దమ్ము ఉంటే. ఇక్కడ కొన్ని రాజకీయ ఎమ్మెల్యేస్ వాళ్ళతోని మాట్లాడుకొని కమిషన్ మాట్లాడుకురా లేకుంటే ఏం మాట్లాడుకుంటారో తెలియదు. అంటే ఒక ఎమ్మెల్యేకి పెట్టి ఎమ్మెల్యే
మేము మొత్తం బస్తీ హ్యాండిల్ చేస్తాం, మా కాన్స్టిట్యున్సీ మొత్తం హ్యాండిల్ చేస్తాం, మీరు టెన్షన్ తీయకు, మీరు బిల్డోజర్ పంపించండి అని లాస్ట్ ఇయర్ జరిగింది. అదే ఎవ్వరికి నోటీస్ ఇవ్వలేదు, ఒక్క మిషన్ కూడా వాళ్ళకి టైం ఇవ్వలేదు. జేసీబీ తీసుకొచ్చారు, బలవంతంగా పోలీస్ తీసుకొచ్చారు, పొద్దున వచ్చి మొత్తం వాళ్ళ సామాన్ మొత్తం రోడ్డు మీద వేసేసి వాళ్ళ ఇల్లు కూలగొట్టేసి. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా మారలేకుంటే వచ్చిన ఎలక్షన్ టైంలో మీకు ఇదే మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా మీకు చూపిస్తుందని మేము కోరుతాం. నుంచి మొదలై వాడపల్లి వరకు ఉన్న 250 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఎన్నో కుటుంబాలు మూసీతో సంబంధం ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ సంస్కృతిని నదితో అనుసంధానమై జీవిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా నది సిటీ దాటిన తర్వాత డౌన్ స్ట్రీమ్లో ఉన్న ఎన్నో విలేజెస్లో వాళ్ళు ఈ నీటిని వ్యవసాయంకి వాడతారు. పైన ఎంత కలుషితం జరుగుతుంది. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్, పటాన్ చెరువు దగ్గర నుంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రీజన్స్లో ఉన్న ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ అన్నిటినీ దీంట్లో కలుపుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? ఈరోజు కాదు, దశాబ్దాలుగా ఏం చేస్తుంది? మరి వాళ్ళు చేసిన ప్రాబ్లంతో కదా మూసీ నది ఈరోజు ఈ సిచ్యువేషన్కి వచ్చింది. దానికేదో కారణం ఇక్కడ నివసిస్తున్న ప్రజలు అన్నట్టు ప్రభుత్వం చూపించి వాళ్ళని ఎన్క్రోచర్స్గా, వాళ్ళే దీనికి కారణం అన్నట్టుగా ప్రభుత్వం వాళ్ళని బ్లేమ్ చేయడం సరైనది కాదు. పిట్టల శ్రీశైలం గారు ఉన్నారు, ఈ విషయాలపైన ఆయన ఇంకాస్త ఎలాబొరేట్గా తెలియజేస్తారు. బ్యూటిఫికేషను కనబడుతుందే తప్ప రీజనరేషన్ అంటే మూసిని పూర్వవైభవం తీసుకొచ్చే లాగా కనిపించట్లేదు. చంద్రబాబు నుంచి ఇప్పటి రేవంత్ రెడ్డి వరకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మూసికు కొత్త పేరు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు తప్ప మూసిలో కలుస్తున్న ఏదైతే మూలం ఏదైతే ఉందో ఆ ఎఫ్లెంట్ సంబంధించినది ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా మూసీ నదిని మేము రీజనరేషన్ చేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నది ఆచరణలో ఎక్కడ కూడా సాధ్యమైతలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ కనుక మనం చూసుకుంటే వాళ్ళు నిన్న ఒక వీడియో విడుదల చేసిన దాంట్లో అదంతా కూడా జిగేల్మని కనిపిస్తుంది. కానీ ఆ జిగేల్మని ఆ కింద ఉన్న నీళ్ళల్లో ఎన్ని రకాల విష పదార్థాలు ఉన్నాయో ఒక్క మాట కూడా ఎక్కడ చెప్పట్లేదు. అందులో ప్రధానంగా మనకు హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అటు పటన్ చెరువు నుంచి కానీ, జీడిమెట్ల నుంచి, అట్నే కాజిపల్లి, ఇటు బొల్లారం, మళ్ళీ ఇటువైపు సౌత్ వైపు కూడా ఉన్న ఈ ఉప్పలు, నాచారము, మల్లాపూరు, ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్ అంతా కూడా వచ్చి మనకు అంబర్పేట్ సీవేజ్ నుంచి ఉప్పలు, నాగోలు, ఉప్పలు దాకా ఈ సీవేజ్లో తో కలిపి ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్ కలుస్తున్నది. కానీ వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఈ ప్రాజెక్టులో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో 50 ఎస్టీపీలు కడతామని అంటారు. ఎస్టీపీలు దాని పరిధి ఏంది? ఓన్లీ మురికిని శుద్ధి చేయడానికే పనికొస్తుంది తప్ప దాంట్లో ఉండే భారీ లోహాలైన కార్డియం కానీ, జింక్ కానీ, క్రోమియం కానీ, ఇలాంటి హెవీ మెటల్స్ ఏవి కూడా అందులో శుద్ధి కావు. అంటే పై మెరుగులుగానే చేస్తుంది తప్ప ఇంకా కింద లేదు. ఇంకా చెప్పాలంటే మొత్తంగా మనకు దరిదాపు 2700 MLDల నీళ్లు మనకు రోజు బయటకు వస్తుంటే 1450 MLDల నీళ్లు మాత్రమే శుద్ధి చేయడానికి అనుకూలంగా ఉంది వాళ్ళ ఎస్టీపీల ద్వారా. అంటే సగం మాత్రమే వాళ్ళు శుద్ధి చేస్తుంటే మిగతా సగం వచ్చి మళ్ళీ ఈ నీళ్ళనే కలవడం వల్ల మళ్ళీ ఆటోమేటిక్గా ఎస్టీపీలో శుద్ధి అయినవి కూడా మళ్ళీ అందులో కలుస్తున్నాయి కదా. వీటి వల్ల కింది ప్రాంతానికి సంబంధించింది మీరేమో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మేము మంచిగా ఉన్నాం, నీట్గా ఉంటామని అనుకుంటారు. కానీ కిందికి వచ్చిన తర్వాత ఏదైతే నాగోలు దాటిన తర్వాత ఈ నీళ్ళల్లో పూర్తిగా విషతుల్యమైంది. ఇంకా చెప్పాలంటే ఈ నీళ్ళల్లో మన స్పెయిన్కేంచి వచ్చిన ఒక రీసెర్చ్ బృందం కూడా తేల్చింది, ఇక్కడ ఈ నీళ్ళల్లో భయంకరమైన యాంటీబయాటిక్ సంబంధించిన వేస్టేజ్ అంతా కూడా ఇందులో కలవడంతో ఈ ప్రాంతానికి సంబంధించిన నీళ్ళల్లో భయంకరమైన ఈ సూపర్ బగ్ ఏర్పడ్డది. ఈ సూపర్ బగ్ ఏర్పడంతో ఆ నీళ్ళతోటి వాడుకున్న వాళ్ళు కానీ, ఆ పరిసరాన్ని నివసించిన వాళ్ళు కానీ, మిగతా ఆ నీళ్ళను వాడుకున్న పంటలు పండించిన వాటిలో అన్నిటి కూడా ఆ అవశేషాలు ఉండడంతో షుగర్లు వచ్చినా, బీపీలు వచ్చినా, థైరాయిడ్లు వచ్చినా గోళీలు వాడుకుంటుంటే ఒక మామూలుగా 5 mm 10 mm వాడేటోళ్ళు కూడా 50 ml 50 mg నుంచి 100 mg వరకు వేసుకున్నా కూడా వాళ్ళకు పనికి వస్తలేవు. అంటే భయంకరమైన అందులో టాక్సిక్స్ ఉన్నాయి, ఈ యాంటీబయాటిక్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అంత వాటిని శుద్ధి చేసే శక్తి ఇప్పుడు వీటికి లేదు.
కాబట్టి ఒకవేళ మీరు కనుక మూసీ నదిని పునర్జీవం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈటీపీ ప్లాంట్ పెట్టాలి. హైదరాబాద్లో ఉన్న మూసీలో కలుస్తున్న ఇండస్ట్రీస్ని అంతా కూడా మూసేయాలి. అదే మాదిరిగా డౌన్ స్ట్రీమ్లో ఉన్న ఏవైతే కుల వృత్తులు కూడా ధ్వంసమైనాయో వాటిని అన్నిటిని కూడా మళ్ళీ వాటికి ఈ నీళ్ళని మంచినీళ్ళు కనుక రావాలంటే మనకు గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇండస్ట్రీల కోసం వేస్తున్నారు. ఆ ఇండస్ట్రీలకు ఇస్తున్న 1 TMC 2 TMC నీళ్ళని ఏవైతే ఉన్నాయో ఆ 2 TMC నీళ్ళని మన గన్పూర్ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డికి పైప్ లైన్ ప్రత్యేకంగా ఇండస్ట్రీస్కి వేసిర్రు. ఆ పైప్ లైన్ని వెంటనే ఆపేసేసి ఆ నీళ్ళని మనకు అదనంగా 3 TMCల నీళ్ళు ఏవైతే ప్రభుత్వం ఇస్తా ఉంటుందో అది ఉస్మాన్ సార్ ఇమాజ్ సారు పైన కనుక పోస్తే అందులో మనకు ఫ్లడ్ వచ్చి ఇది అది కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మూసి మన ఉస్మాన్ సార్ ఇమాజ్ సార్ కిందికి కనుక ఈ 3 TMC నీళ్ళని కనుక మీరు ఇవ్వగలిగితే సపరేట్గా ఈ నీళ్ళని కనుక వస్తే ఈ నీళ్లు మూసీలో కలిసిన మురికి నీళ్ళని కలవకుండా సపరేట్గా వస్తే చెరువుల కుంటల్ని పారుకుంటూ పోతే మనకు 23 మూసి వాడపల్లి ముందు నాగోల్ నుంచి 23 కత్వాలు ఉన్నాయి. ఆ 23 కత్వాల నుంచి దాదాపు 100 చెరువుల వరకు మంచినీళ్ళు పోగలిగితే మనకు మంచి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ఆహారంలో కలిసే విష రసాయనాలతోటి తినే తిండి కూడా మనకు ఉపయోగకరంగా లేదు. అందులో ఈ మన హెవీ మెటల్స్ అన్నీ ఉండడం వల్ల పాలిచ్చే తల్లి కూడా అవి పోతున్నాయి. ఆ నుంచి పిల్లలు మొత్తం కూడా ఆ నీళ్ళనే విషాన్ని తాగుతున్నారు. కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే మనకు మూసిని శుద్ధి చేయాలి తప్ప సుందరీకరణ కాదని చెప్పి మేము చెప్తున్నాము. అట్లాగే మనకి ఈ వ్యవసాయం చేస్తూ ఆధారపడ్డ వారికి కూడా మనం ఆ ప్రాంతంలో రేపు భయంకరమైన పరిస్థితి ఏముందంటే నో మ్యాన్ జోన్గా ప్రకటించే పరిస్థితి ఉన్నది. మీరు పైనమో శుద్ధి చేసినామని చేస్తున్నారు, కింది ప్రాంతం అంతా కూడా మనుషులు నివసించడానికి అనుకూలంగా లేదు. ఎందుకంటే ఒక ఆవు కానీ పశువులు కనీసంగా ఎదకొచ్చే మనం గర్భం దాల్చలేని పరిస్థితులు ఉన్నాయి. పశువులే గర్భం దాల్చలేని పరిస్థితులు ఉంటే మనుషులకు ఇంకా భయంకరమైన ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ కనుక మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ హెల్త్ ఎన్విరాన్మెంట్ పైన డౌన్ స్ట్రీమ్లో పనిచేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ నది మొత్తం స్ట్రెచ్ పైన ఆధారపడి జీవిస్తున్న ప్రజల యొక్క ఇబ్బందులు, ఆ నది యొక్క పరిస్థితి, ఆ నది యొక్క ఎకలాజికల్ సిచ్యుయేషన్, అందులో కనిపించిన భారీ లోహాలు, వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా తెలియజేసినందుకు శ్రీశైలం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం చూపిస్తున్న ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అటు సైడ్ ఘాట్స్ లాగా కట్టి ఒక బ్లూ కలర్ వాటర్ మంచిగా వెళ్తున్నట్టు చూపిస్తున్నారు. ఇంత ఫస్ట్లో అయితే సీఎం గారు చాలా పెద్ద నెంబర్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. ప్రభుత్వం మొదలైన కొత్తలో 150,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేస్తామన్నారు. తర్వాత పౌర సమాజం ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత నెంబర్స్ని తగ్గించి లేదు ఇందులో కొంత అక్కడికి కొంత ఇక్కడికి అని చెప్పి నెంబర్లు తగ్గడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక చిన్న లోన్ అమౌంట్ మంజూరైన తర్వాత కొంత అమౌంట్ రామ్కీ సంస్థకి ఇచ్చి ఆ రామ్కీ సంస్థతో ఒక ఇరిగేషన్ ఒక ఫౌండేషనల్ ఇరిగేషన్ సిస్టమ్ని బిల్డ్ చేయాలని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో భారీ ఖర్చుతో కూడిన మెగా ప్రాజెక్ట్ చేయడం అన్నది ప్రభుత్వం ఆశగా మనకు కనబడుతుంది. ఈ భారీ ప్రాజెక్ట్స్తో ఉన్న సమస్యలు మనందరికీ తెలిసినవే. ప్రపంచం అంతా కూడా సొల్యూషన్స్ అనేవి లోకల్ స్థాయిలో ఉంటాయి. ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే సమస్య ఉందో ఆ స్థాయిలో ఉంటుంది. ఒక భారీ డెవలప్మెంట్ మోడల్ని తీసుకొచ్చి ఈ భారీ డెవలప్మెంట్ మోడల్తో చేయాలనుకుంటే దానికి ధనం బాగా ఖర్చు అవుతుంది, కానీ సమస్యలు అవ్వవు. అవి చేసిన కాంట్రాక్టులకి, అవి ఇచ్చిన కంపెనీలకి లబ్ధి జరుగుతుంది. అయితే ఇంత పెద్ద మోడల్ కట్టాలనుకుంటున్న ప్రభుత్వం చాలాసార్లు విఫలమవుతూ వచ్చింది. మొన్న సెప్టెంబర్లో భారీగా వచ్చిన ఫ్లడ్స్ ఉన్నాయి. ఈ ఫ్లడ్స్ గురించి కూడా మా మిత్రులు మళ్ళీ మాట్లాడతారు. కానీ ఒకేసారి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి సంబంధించిన అన్ని గేట్లని కొద్దిగా కాకుండా ఒకేసారి ఎత్తి, ముందే ఐఎండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా వాటిని ఒకేసారి రిలీజ్ చేసి ఫ్లడ్స్ క్రియేట్ అయ్యేలాగా చేసింది ఈ ప్రభుత్వం. అంటే ఒక చిన్న ఇరిగేషన్ సిస్టమ్ని ప్రాపర్గా మేనేజ్ చేసి ఫ్లడ్స్ రాకుండా వాటర్ని గ్రాడ్యువల్గా రిలీజ్ చేసి మేనేజ్ చేయలేని ప్రభుత్వం ఇంత పెద్ద మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ని చేస్తామని ఎలా చెప్తున్నారు? కాబట్టి ఒక ఫెయిల్డ్ అర్బన్ గవర్నెన్స్ ఈరోజు మేము చూస్తున్నాం. ఒక పక్క జిహెచ్ఎంసి, ఒక పక్కన వాటర్ బోర్డు, ఒక పక్కన హైడ్రా,
ఇరిగేషన్ డిపార్ట్మెంటు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు ఇవన్నీ కలిసి సమన్వయంతో పనిచేస్తే మొన్న వచ్చిన సెప్టెంబర్ ఫ్లడ్స్ వచ్చేవి కాదు. కానీ వీళ్ళందరి మధ్యలో సమన్వయ లోపం, కొంతవరకు ప్రభుత్వానికి ఏ దృష్టితో ప్రభుత్వం ఆలోచిస్తే ఈ ఫ్లడ్స్ వచ్చినాయి అని మాకు చాలా అనుమానం ఉంది. మిత్రులారా, ఈ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ మోడల్ ప్రభుత్వం తీసుకొస్తుంది. వీటిపైన ఇంకా మిగతా డీటెయిల్స్ తెలంగాణ విఠల్ గారు తెలియజేస్తారని కోరుతున్నాను. ముందుగా వేదిక జర్నలిస్ట్గా నేను 97లో నేను జర్నలిజంలో ఉన్నప్పటి నుంచి నందనవనం ప్రాజెక్టు అప్పుడు రిపోర్టింగ్ చేసినప్పటి నుంచి చెప్తున్నా, ఒక ఎక్స్పర్ట్గా కాకుండా ఒక జర్నలిస్ట్గా కొన్ని ప్రశ్నలు మేము ముందుకు తీసుకొస్తున్నాం సమాజం ముందు. ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ మనకి సరైన అవగాహన ఉండాలి. మన అండర్స్టాండింగ్ ప్రాపర్గా ఉంటే మన థింకింగ్ దానికి తగ్గట్టు ఉంటుంది. అంటే మన అవగాహనకి మన ఆలోచనకి లింక్ ఉంటుంది. మన అవగాహన కరెక్ట్గా ఉండి మన ఆలోచన కరెక్ట్గా ఉంటే అది ఆచరణ రూపంలో అభివృద్ధి అవుతుంది. ఈ ప్రభుత్వానికి అసలు మూసీ నది పట్ల అవగాహన లేదని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా దారుణంగా మాట్లాడారు. ఏమన్నారంటే, అసలు ఎవడన్నా మూసీ అనే పేరు పెట్టుకుంటారా? ఎవడన్నా గోదావరి పెట్టుకుంటారు, కృష్ణా పెట్టుకుంటారు, కానీ అసలు మూసీ అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా అన్నారు. అంటే ఆయన మెదడులో మూసీ అనే పదం పట్ల, మూసీ నది పట్ల ఉన్న అవగాహన ఏంటంటే, మూసీ నది అంటే పెంట, మూసీ నది అంటే మురికి అని అనుకున్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు అవగాహన లేదు, అజ్ఞానం ఉంది, అనుభవం లేదు, అహంకారం ఉంది. అసలు మూసీ నది అనేది మనకి ప్రకృతి ఇచ్చిన అనంతగిరి కొండల నుంచి ఓడపల్లి వరకు ప్రపంచంలోనే ఔషధాలు పారే నది. ఆ అనంతగిరి కొండల్లో ఉన్న ఆ చెట్టు వేర్ల నుంచి మనకి ఎన్నో రకాల ఔషధాలు వస్తే ఆ ఔషధాలు నీళ్ళల్లో పారడం వల్ల ఏమంటామన్నా హెర్బల్ వాల్యూస్. ఇవాళ మనం కాశ్మీర్ పోతే అక్కడ ప్రభుత్వము కాశ్మీర్ కొండల్లో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి హెర్బల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ప్రకృతి మనకి వరంగా ప్రసాదించిన హెర్బల్స్ని కాపాడుకునే జ్ఞానం లేని ఈ పాలకులు మూసీ నది మనకి హర్ దర్ద్ కా దవా జిందా తిలిస్మాత అన్నట్టు మూసీ అనంతగిరి కా హవా 1 लाख రూపాయ. అంటే అప్పట్లో అనంతగిరి కొండల్లో చెట్లల్లో వచ్చే గాలి పీల్చినా కూడా 1 లక్ష రూపాయలు పెట్టినా రానంత ఆరోగ్యం వస్తుంది, ఎన్నో రకాల రోగాలకి ప్రకృతే వైద్యం అని చెప్పి నిజాం కాలంలోనే అనంతగిరిలో ఒక రోగుల కోసం ఒక సెంటర్ పెట్టారు. టీబీ రోగు ఎవరైనా ఉంటే అనంతగిరి కొండల్లో ఉంటే టీబీ ఆటోమేటిక్గా తగ్గిపోద్దని చెప్పారు. అలాంటి ఎన్నో హెర్బల్ వాల్యూస్ ఉన్న మొక్కలున్న దామగుండం అడవిని మింగేసిరు వీళ్ళు మోడర్న్ డెవలప్మెంట్ పేరుతో. ఇప్పుడు ఆ మూసీ నది ప్రవహిస్తున్న నది పరివాహక ప్రాంతంలో మూసీ నదిని మింగిన బద్మాష్ గాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ అసలు నిజాం కాలంలో మొత్తం హైదరాబాద్కి తాగునీరుగా మొత్తం ఔషధ నీరుగా ఉన్న మూసీ నది కాలుష్యానికి కారణం ఎవరు? ఇండస్ట్రీస్. మరి ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఫస్ట్ మూసీ నదిలో ఈ కాలుష్యాలకి కారణం ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఉరిదీయాలి ఫస్ట్. ఈ 50-70 సంవత్సరాల్లో ప్రకృతి మనకు ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఇచ్చిన మూసీ నదిని కలుషితం చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండస్ట్రీస్. సెకండ్ వచ్చేసి, ఇప్పుడు మన రుచిత్ కానీ జాన్ కానీ చెప్పినట్టు ఏదన్నా ప్రాజెక్ట్ చేసే ముందు ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లో ఏముందంటే, రాష్ట్రంలో ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు అంటున్నారు. ఇప్పుడు మన 73-74 కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణలో మన గ్రామ సభ అనేది కీలకం. అంటే ఏదైనా గ్రామంలో ఒక స్కూల్ కట్టాలన్నా, ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలన్నా, మురికాలో కట్టాలన్నా, శాండ్ తీయాలన్నా కూడా ఆ గ్రామ ప్రజలందరూ కూడా దానికి స్టేక్ హోల్డర్స్. ఆ గ్రామ ప్రజలతో పాటు ఆ ఎకోసిస్టమ్ ఉంటుంది. బర్రెలకు ఏమన్నా ఇద్దా, పశువులకు ఏమన్నా ఇద్దా, కోళ్ళకి ఏమన్నా ఇద్దా, ఆ గ్రామంలో ఉన్న చెరువు పరిస్థితి ఏంది, అంటే ఆ గ్రామంలో ఉన్న అన్ని రకాల బయోడైవర్సిటీని ఎక్స్పర్ట్స్ తోటి ఒక ప్రాజెక్ట్కి ఆమోదిస్తారు. అదేవిధంగా ఒక మున్సిపాలిటీలో ఇంత మూసీ నది 55 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఇన్ని వేల లక్షల మంది ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ చేయదలుచుకున్నప్పుడు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి. ఇది రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్ వల్ల ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు, ఆ ప్రాజెక్ట్ వల్ల వచ్చే మంచి చెడు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆ ప్రాజెక్టు చుట్టూ ఉన్న అందరిని స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేయాలి. ఇది ఐక్యరాజ్య సమితి చెప్తున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ, లేకపోతే మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, ఇలా ప్రపంచంలో అభివృద్ధి గురించి మాట్లాడే ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఫస్ట్ మీరు భాగస్వాములతో మాట్లాడండి. చర్చి, డిబేటు, డిస్కషను, డైలాగ్ అనేది ప్రజాస్వామ్యంలో కాదు, ఈవెన్ కువైట్ రాజరిక దేశాలు, నియంతృత్వ దేశాల్లో కూడా ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే మనమంతా నాగరిక సమాజంలో ఆలోచిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికత. అలాంటిది ఈ ఏం తెలవని గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి వచ్చినాక మూసీ నది ఎవరైనా పేరు పెట్టుకుంటారా అంటే మా పిట్టల శ్రీశైలం వాళ్ళని మనం అభినందించాలి. తన బిడ్డకి మూసీ అనే పేరు పెట్టుకున్నాడు. వాస్తవానికి మనకు కూడా తెలియదు.
అంటే ఎంత అద్భుతమైన పేరు అది మూసీ అనేది ఎవరైనా పెట్టుకుంటారు కదా. ముఖ్యమంత్రికి ఉన్న ఆ భావజాలం, ఆ అవగాహన లేకపోవడం, అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొన్ని ఫండమెంటల్స్ అడిగితే ఫస్ట్ ప్రభుత్వాలు తప్పు చేస్తే మన అన్న మీ పేరు బిలాల్ భాయ్ చెప్తున్నప్పుడు ఏం చెప్పిండు, గవర్నమెంటే ఫస్ట్ తప్పు చేసింది అంటుండు. మన ఎంజీబీఎస్ దగ్గర ఆల్రెడీ ఒకవైపు ఏమో ఆసియాలోనే పెద్ద బస్ స్టాండ్ అని చెప్పి అక్కడ ఆర్టీసీ వాళ్ళు మింగేసిర్రు అటు. సెకండ్ మెట్రో వాళ్ళు వచ్చి మెట్రో స్టేషన్ కట్టిర్రు. సెకండ్ ఉప్పల్లో కట్టిర్రు. అదేవిధంగా శివాజీ బ్రిడ్జి కట్టిర్రు. ఇవన్నీ చేసింది ఎవరు? ప్రభుత్వాలే కదా. అంటే మూసీని మింగిన బద్మాష్ నా కొడుకులు ఎవరు? ఈ ప్రభుత్వాలే కదా. మరి ప్రభుత్వాల మీద కేసు పెట్టకుండా, ప్రభుత్వాలు చేసిన పనికి ప్రభుత్వాలను ఏమనకుండా, ఇండస్ట్రీని ఏమనకుండా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నష్టపరిహారం చెల్లించకుండా, పాపం పేదోళ్ళు 100 గజాలో 50 గజాలో ఆ పేద దిక్కులేని వాళ్ళని రేవంత్ రెడ్డి ఎంత కసిగా కక్షతో ఐఎండి రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా 2025 సెప్టెంబర్లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటిని క్రమక్రమంగా విడుదల చేయకుండా ఒకేసారి గేట్లు తెరిచి కొడకల్లారా మీరు ఖాళీ చేయకపోతే మొత్తం మిమ్మల్ని నీళ్ళల్లో ముంచి చంపేస్తామనే ఒక కసితో రాక్షసులు కూడా అట్లా చేయరు. వీళ్ళు పాలకులా రాక్షసులా అని అడగాలి. అదేవిధంగా ఫండమెంటల్స్, ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. డిపిఆర్ ప్రజల ముందు పెట్టి డిపిఆర్ ఆమోదించిన తర్వాత ఫీజబిలిటీ రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు నాకు వస్తుంటే ఒక వీడియో చూసిన, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళకి వీళ్ళు ఒక లెటర్ రాసిరు మాకు లోన్ కావాలని చెప్పి. నా చిన్నప్పుడు నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు ఒక ప్రజెంటేషన్ చేశారు. నేను జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు. హుస్సేన్ సాగర్ని క్లీన్ చేయడం కోసం 600 కోట్ల రూపాయలు జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు. మరి 600 కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 600 కోట్లు హుస్సేన్ సాగర్లో పోసారు. హుస్సేన్ సాగర్ క్లీన్ అయిందా ఇప్పటికీ? మళ్ళీ కేసీఆర్ వచ్చి హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు లాగా తాగాలి, రూపాయి బిల్లు అంటే మురికి నా కొడుకులు ఇల్లు. మురికిలో కూడా డబ్బులు ఎత్తుకుంటారు వీళ్ళు. మామూలు వాళ్ళు కాదు, రాక్షసుల కన్నా డేంజర్ నా కొడుకులు. అన్ని ప్రభుత్వాలకి మూసీ నది ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, మూసీ నది మురికిని క్లీన్ చేస్తామని చెప్పి ఆ మూసీ నది మురికిలో పెంటను తీరే చెత్త నా కొడుకులు ఇల్లు ఈ పాలకులు. ఎందుకంటే మూసీ నదిని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. ఈ చెత్తనా కొడుకులకి బుద్ధి లేదు, శుద్ధి చేసే బుద్ధి లేదు. ఒకడు సుందరీకరణ అంటాడు, ఒకడు ప్రక్షాళన అంటాడు, ఒకడు పునర్జీవం అంటాడు, ఒకడు గ్లామర్ తీసుకురావాలి. మూసీ నది వల్ల హైదరాబాద్కి ప్రపంచ స్థాయి గ్లామర్ వస్తుందట. అరే మీరు ఏం చదువుకున్నారా చెత్తనా కొడుకున్నారా? వాడు కొరియా పోయిన కాంట్రాక్టర్ ఒకడు ఉన్నాడు. ఒకవైపు ఏమో గండిపేట చుట్టూ ఫామ్ హౌస్లు ఆక్రమించుకున్నారు మీరు మంత్రులందరూ. మీ ఫామ్ హౌస్లలో నుంచి వచ్చే మలాలు మూత్రాలన్నీ కూడా మూసీ నదులకు వదిలిపెడతారు. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వీళ్ళు కొరియా పోయారు కదా, పొంగులేటి, ఆమ్రాపాలి ఆ టీం అంతా పోతే అక్కడ ఏమన్నారంటే ఆ కొరియా ఏ సిటీ అది? సోల్ సిటీ. ఆ మేయర్ 4000 సార్లు అక్కడ ఉన్న ప్రజలతో 4000 మీటింగులు పెట్టిండట. 4000 మీటింగులు అంటే అక్కడ ఉన్న ప్రజలతోటి, అక్కడ ఉన్న వ్యాపారస్తులతోటి, అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్ని ఒప్పించడానికి 4000 మీటింగులు పెట్టి వాళ్ళకు నచ్చినట్టు అభివృద్ధి చేశారు. అమర్త్య సేన్ గారు ఒక కొటేషన్ చెప్తారు. ఆయనకు నోబెల్ బహుమతి రావడానికి ప్రధాన కారణం వెల్ఫేర్ ఎకనామిక్స్లో వాట్ ఈస్ ద రియల్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ మీన్స్ నాట్ బిల్డింగ్ స్కై స్క్రేపర్స్ ఆర్ టెక్నాలజీ డెవలప్మెంట్. డెవలప్మెంట్ మీన్స్ ఎవరైతే బాధితులు, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చి వాళ్ళ ఆలోచనని అమలు చేయడమే నిజమైన అభివృద్ధి అని చెప్పినందుకు ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది భారతదేశం నుంచి. అరే మీకు చదువు లేదు, సంస్కారం లేదు, అవగాహన లేదు, అనుభవం లేదు, మీరు ఉట్టి బుడ్డ ఫకీర్ నా కొడుకులు. మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలి అసలు. ఎందుకంటే మీకు కనీసం అర్బన్ పాలసీ విషయంలో ఈ మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని పెట్టారు కదా, ఐఏఎస్లు ఏం బిక్తున్నారు? గడ్డి బిక్తున్నారా? మీ ఎకాలజీ ఎక్స్పర్ట్ ఎవడు? ఈ మూసీ నది ప్రాజెక్ట్కి మీ ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరు? మీరు అర్బన్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరు? నేను నెదర్లాండ్స్లో స్టడీ టూర్లో భాగంగా ప్రపంచంలో అర్బన్ డెవలప్మెంట్లో నెదర్లాండ్స్ ఏగ్ సిటీ అనేది వరల్డ్ నెంబర్ 1. మేము అక్కడ స్టడీ టూర్కి పోయినప్పుడు అక్కడ మేయర్, కార్పొరేటర్ చేస్తాడు. దీనికి ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు. మూసీ నదిలో పూడిక తీయాలి, మూసీ నదిలో చెత్తను తీసేయాలి, మూసీ నదిలో వచ్చే కాలుష్య కారకాలను ఆపాలి. దీనికి ఒకడేమో 50,000 కోట్లు అంటాడు, ఒకడు మళ్ళీ 150,000 కోట్లు అంటారు. అరే చెత్తనా కొడకల్లారా, మీరు ఆ గుంపు మేస్త్రి మెస్సీతో ఆడే ఫుట్బాల్ ఖర్చు 5 కోట్లు పెడితే మూసీలో ఉన్న చెత్త తీయచ్చు. మూసీ నదిని తన ప్రవాహానికి అనుగుణంగా మనం నాగరికత పేరుతో నదిలోకి మనం ఇల్లు కట్టుకున్నాం. ఇవాళ ఆయన ఫార్మాసిటీ పేరుతో ఒక ఆయన 10,000 ఎకరాలు కేటాయిస్తే ఇంకో ఆయన 20,000 ఎకరాలు కబ్జా చేసి 30,000 ఎకరాలు అంటుండు. ఇంకో ఆయన హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్ ఇండస్ట్రీస్ అన్ని తీసేస్తామని 10,000 ఎకరాలు అన్నాడు. మరి ఫ్యూచర్ సిటీ అంటావు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు ఫ్యూచర్లో మాకు సీఎం కాండి, ప్రజెంట్లో మీకు సీఎం అక్కర్లే. మీరు రిజైన్ చేయండి. ఇప్పుడు రిజైన్ చేసి 2047కి రండి. మిమ్మల్ని కన్నా రాజమౌళిని పెట్టుకుంటే గ్రాఫిక్స్ బాగా వేస్తాడు. మీరు నిన్న 100 కోట్లు 200 కోట్లు పెట్టి గ్రాఫిక్స్ వేసిరు కదా.
నదిని మింగుతున్నారు మీరు, నదిలో కాంక్రీట్ పోస్తున్నారు. నదిని వెడల్పు చేయండి, నదిని శుద్ధి చేయండి. నదిని బాగు చేయడానికి మేమంతా మీకు సపోర్ట్ చేస్తాం, అవసరమైతే శ్రమదానం చేస్తాం. లేకపోతే ఈ రుచిత ఆధ్వర్యంలోనే జన్జీ మూవ్మెంట్ పొంగులేటి ఇంటి మీద, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంటి మీద, ఈ మంత్రుల ఇళ్ల మీద, మూసీ నది ఒడ్డు మీద, మూసీ నదిని మింగిన చెత్తనా కొడుకులు అందరి ఇళ్ల మీద జన్జీ ఉద్యమం చేయాలి. ఎంత బాధ అనిపిస్తుంది అంటే 79 సంవత్సరాల తర్వాత భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాప్రతినిధులు మూసీ నది ఒడ్డునున్న జీవితాలను మింగేస్తూ వాళ్ళని ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పంపిస్తారట. నాకు నిన్న రాత్రి కాంగ్రెస్ మిత్రులు చెప్తున్నారు, అమీన్పూర్లో ఇట్లనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వారం రోజుల నుంచి అక్కడ డ్రైనేజ్ పొంగి పొర్లుతుంటే ఎవడు పట్టించుకోవట్లేదట. కలెక్టర్కి ఫోన్ చేస్తే ఆమె రైజింగ్ తెలంగాణ అంటుందట. ఫోన్ చేస్తే రైజింగ్ కాదు, డ్రౌనింగ్ తెలంగాణ. ఇంగ్లీష్లో ఏమంటారు ముంచడానికి? డ్రౌనింగేనా? తెలంగాణ మిస్ అవుతుంది, రైజింగ్ కాదు, మిస్సింగ్ తెలంగాణ, డ్రౌనింగ్ తెలంగాణ. మీకు ఏం తెలియదని కూడా తెలియదు. మీరు ఇమీడియట్గా రిజైన్ చేయండి. మీకు చేత కాదు ఏమన్నా అంటే మమ్మల్ని కోసుకొని తినండి, మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నా అంటున్నారు కదా. రుచితిని సీఎం చేసినా కూడా అంతకన్నా అద్భుతంగా పాలిస్తాడు ఆయన. ఎందుకంటే ఒక లా చదువుకున్నాడు, ఒక పొలిటికల్ సైన్స్ చదువుకున్నాడు. ఇక్కడ ఈ రూమ్లో కూర్చున్న ఎవరైనా కూడా మీకన్నా అద్భుతంగా పాలిస్తారు. ఒకటే చెప్తున్నాం, మూసీ నది మనకి ప్రకృతి ఇచ్చిన వనరు. మూసీని కాపాడుకుందాం. ఈ సుందరీకరణ, ఈ గ్లామర్ పదాలు మాకు అక్కర్లే. ఇంకోటి మా జిలాల్ భాయ్ చెప్తున్నాడు 150 నాలాలు ఉన్నాయి అంటున్నాడు. ఆ నాలాల మీద కబ్జాలు అయినప్పుడు మూసీ నదిలోకి వచ్చే అది ఇంపార్టెంట్ కదా. ఆ మూసీ నదికి డ్రైన్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రెయిన్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, డ్రైనేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, అది చేయకుండా ఆ గ్రాఫిక్స్ వేసి కొండల రెడ్డో, తిరుపతి రెడ్డో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో పోయి ఆ కొరియా మేయర్ చుట్టూ ఫోటోలు దిగి అమ్రాపాలి ఇట్లా నవ్వి, ఆమె ఇట్లా ఇకిలించి, ఈమె ఇట్లా సకిలించి జిగేలు అక్కర్లే. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము వారంలో పనిచేసినప్పుడు మా రుచిత అర్ధ గంటలో అద్భుతమైన గ్రాఫిక్స్ తయారు చేసి ఇచ్చిండు ఆమెకి. ఎవరికి? ఆమె దీపాదాస్ మున్షికి. మా రుచిత ఒక్కడు సరిపోతాడు. మీ గ్రాఫిక్స్, మీ కన్సల్టెంట్లు ఏం చేస్తారు? కరప్షన్ చేస్తారు. 100 రూపాయల పనికి 1 కోటి రూపాయలు తీసుకుంటారు. ఎవడరా మీకు అడ్వైజర్? ఎవరు? మీరు అడ్వైజర్లు ఉన్నారా? మీరు బడ్వైజర్లు ఎవరన్నా? లేకపోతే తాగి పడుకుంటున్నారా మీరు? మీ ఎకాలజీ ఎక్స్పర్ట్ ఎవరు? మీ ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరు? మీ అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ ఎవరు? మీకు హెల్త్ ఎక్స్పర్ట్ ఎవరు? ఈ మూసీ నది మా అన్న చెప్తున్నాడు సూపర్ బగ్గులు వచ్చినాయట. ఇప్పుడు ఒక సినిమా చూసినాను నేను ఆ మధ్య, ప్యారిస్లో తిమింగలం ఏదో వస్తే ఆ తిమింగలాలను చంపడానికి ఎవరో చేస్తే ఆ తిమింగలాలు మొత్తం ప్యారిస్ నగరాన్ని మింగేసినాయి. ఆ సినిమా ఏదో వస్తుంది, షార్కులు తిమింగలాల మీద. అట్లనే ఈ మూసీ నదిని ఉన్నట్టు శుద్ధి చేస్తే సరిపోద్ది. మీరేం రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయక్కర్లే, మీరేం మాకు డెవలప్మెంట్ చేయక్కర్లే. మీ అజ్ఞానం సరిపోతుంది. మీరు ఓటుకు నోటు దొంగలు. ఏదో వేల కోట్ల రూపాయలు వచ్చినాయి కాబట్టి దిక్కులేక అక్కమ్మగుడు అనేది సామెత అన్నట్టు మీరు దురదృష్టవశాత్తు ఫ్లూక్లో వచ్చిన మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు గుంపు మేస్త్రి నాలెడ్జ్ చాలు. మీరు మూసీ నదిని ఏం చేయక్కర్లే. మేము అవసరమైతే ఒక 5 కోట్లో 10 కోట్ల చందాలు వేసుకొని మేము బాగు చేసుకుంటాం. మీరు మూసీ నదిని శుద్ధి చేస్తే మీకు సపోర్ట్ చేస్తాం తప్ప మూసీ నది పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళ చుట్టాలంతా కొనుక్కున్నారట సిటీ సెంటర్లో. అది ల్యాండ్ స్కామ్ అవుతుంది. కాబట్టి మీరు చేసే పోరాటము దీంతో తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ పేరుతోటి జన్జీ ఉద్యమం స్టార్ట్ చేయండి. ఈ కొడుకులందరినీ మూసీలేసి బొంద పెడదాం. జై తెలంగాణ, సేవ్ మూసీ రివర్. ప్రభుత్వం యొక్క వైఖరి పైన ఒక గ్రీన్ బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని నిన్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో భాగంగా వాళ్ళు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. విజన్ డాక్యుమెంట్ అని చెప్పారు. ఎప్పుడైనా విజన్ అనేది ఎవరో అంటే కరెక్టే, వ్యక్తులకి విజన్స్ ఉంటాయి, పైగా లీడర్లకి నాయకులకి కూడా విజన్ ఉంటుంది. కానీ ఆ విజన్ని ఎవరో ఒక్కళ్ళ విజన్నే ఒక రాష్ట్ర విజన్గా చెప్పి అది ఆ ప్రజల విజన్గా కూడా చెప్పడం ఇక్కడ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ విజన్ డాక్యుమెంట్ రాకముందు ప్రభుత్వం ఒక 2-3 నెలలు ఒక గూగుల్ ఫామ్ ఇచ్చి ఈ ఫామ్లో మీరు నింపండి, ఇది నింపితే మీ సూచనలు మేము తీసుకొని ఈ డాక్యుమెంట్ తయారు చేస్తాము, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అని చెప్పారు. ఆ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళందరికీ తెలుసు అక్కడ క్వశ్చన్స్ ఆటోమేటిక్ ఆన్సర్స్ ముందే ఉన్నాయి. మీరు ఆప్షన్లు సెలెక్ట్ చేయొచ్చు, మీరు కొత్తగా చెప్పేది ఏం లేదు. అలాంటి ఒక పార్షియల్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ వాడి దాంతో వచ్చిన ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఒక డాక్యుమెంట్ తయారు చేసి మేము విజన్ తయారు చేసామని చెప్పి మీరు ఓపెన్ చేస్తే సెకండ్ పేజ్లో ఒక పెద్ద ఫోటో ఉంటుంది ముఖ్యమంత్రి గారు టీ తాగుతూ. అంటే ప్రతి చోట కూడా ఒక పర్సనాలిటీ బ్రాండింగ్ పట్ల ఫోకస్ ఉంది, కానీ నేను ఒక విజనరీ అన్నట్టు ఫోకస్ ఉంది. కానీ నేను ఇన్ని కోట్ల ప్రజలకి ముఖ్యమంత్రిని, వీళ్ళందరితో కలిసి ఇలాంటి విజన్ తయారు చేయాలనే కోఆపరేటివ్ డెమోక్రటిక్ సిస్టమ్స్ అక్కడ కనబడలేదు. ఈ డాక్యుమెంట్లో చూస్తే కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రజలకి ఏం చేస్తారు అన్నది ఏం లేదు. టూరిజం కారిడార్స్, గ్రీన్ కారిడార్స్ అని అంటున్నారు. ఆల్రెడీ ఉన్నదాన్ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ గ్రీన్ పార్క్స్, కారిడార్స్ పెడతామంటున్నారు. అంటే ముందు హెచ్సియు అప్పుడు కూడా ఇదే జరిగింది. హెచ్సియు అడవిని తొలగిస్తారంట, అక్కడ ఒక గ్రీన్ పార్క్ పెడతారంట. ఉన్న అడవిని నాశనం చేయడం ఎందుకు, మళ్ళీ అక్కడ ఒక గ్రీన్ పార్క్ పెట్టడం ఎందుకు? కాబట్టి ఇందులో విజన్ కనబడట్లేదు, ఒక రియల్ ఎస్టేట్ విజన్ మాత్రమే కనబడుతుంది. అంటే ఉన్న నదిని ఎలా వాడుకోవాలి,
వాడుకున్న నది నుంచి రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి, కుదిరితే కాంట్రాక్ట్స్ ఎట్లా, భూములు బేసికలీ ల్యాండ్ గ్రాబ్ ప్రాజెక్ట్ అన్నమాట. కాబట్టి ప్రభుత్వం ఈ వైఖరిని చూపిస్తుంది. ఇందులో నష్టపోయేది అటువైపు ఉన్న పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో లేదంటే హై రైజ్ టవర్లో కాదు. ఇందులో నష్టపోతుంది అక్కడున్న వర్కింగ్ క్లాస్ పాపులేషన్స్, అక్కడున్న ముస్లిం కమ్యూనిటీస్, దళితులు, ఇలాంటి మార్జినలైజ్డ్ వల్నరబుల్ కమ్యూనిటీస్. మొన్న నది పొంగితే మీ వల్ల వచ్చిన ఫ్లడ్స్లో నష్టపోయిందంతా కూడా వీళ్ళే. ధోబీ కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పోయినాయి. తర్వాత చిన్న చిన్న పూలు గార్లెండ్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ పోయినాయి. అంటే వాళ్ళు రోజువారీ చేసుకునే పనికి సంబంధించినవన్నీ పోయినాయి. వాళ్ళ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంట్లో ఒక ఫ్రిడ్జో టీవీయో ఉంటే అవన్నీ పాడైపోయినాయి. వీటన్నిటికీ నష్టం ఎవరు భరిస్తారు? మరి మీరు మినిమం రిహాబిలిటేషన్ కూడా చేయాల. అంటే ఫ్లడ్ వచ్చిన రోజు రాత్రి వాళ్ళని ఒక హై ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసి అలాంటివి కూడా చేయడంలో విఫలమైన ప్రభుత్వం ఇలాంటి ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్కి రిహాబిలిటేషన్ జెన్యూన్గా ఫెయిర్గా చేస్తుందని ఎలా నమ్మాలి? ఈ ఈ కమ్యూనిటీస్తో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ అక్కడ ఉన్న వేస్ట్ పిక్కర్స్తో పనిచేస్తూ ఈ ఉద్యమంలో అందరితో మాతో కలిసి పనిచేస్తున్న శంకర్ గారు, దళిత్ బహుజన్ ఫ్రంట్ జాతీయ సెక్రటరీ ఉన్నారు, ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నిర్వహిస్తున్న జాన్కు, రుచిత్కు, అఫ్సర్కు, మిగతా యువతలందరికీ, అన్సార్కు పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. ఈ సేవ్ మూసీ మూవ్మెంట్ యూత్ పిల్లలు కేవలం ప్రభుత్వ విధానాలను మాత్రమే ప్రశ్నించట్లేదు. వీళ్ళు మూసీలో దిగి ప్రతి ఆదివారము మూసీలో దిగి మూసీని క్లీన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కొంతమంది 10 మంది 20 మంది కాదు, ఈ ఉద్యమంలో ఇప్పటికీ 50 లక్షల మంది పరోక్షంగా పాల్గొన్నారు ఈ మూసీ శుద్ధి కార్యక్రమంలో. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ మూసీని అభివృద్ధి చేస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి ఒక్కసారన్నా మూసీలో చెత్తేరండా, ఒక్కసారన్నా సింగిల్ టైం, ఒక్కరోజన్నా ఒక్క అధికారాన్ని పోయిండా. ఆ నరసింహారెడ్డి రివర్ ఫ్రంట్ చైర్మన్ ఉన్నాడు ఇప్పుడు, లేదా అంతకన్నా ముందు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఒక్కరు కూడా ఆ మూసీలో పోలేదు. ఇంకా తిరిగి సవాల్ విసిరారు ప్రతిపక్ష నాయకులకు. మీకు దమ్ముంటే మూసీకి కేటీఆర్కి సవాల్ విసిరాడు, మీ మూసీ దగ్గరికి వచ్చి నువ్వు ఉండగలవా, ఒక రాత్రి నిద్రపోగలవా? నిద్రపోయినోడు కదా చెప్పాలి, నిద్రపోయినోడు ఇంకొక నిద్రకు రమ్మని చెప్పాలి. కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి నిద్రపోలేదు, ఒక్కసారి కిషన్ రెడ్డి నిద్రపోలేదు, ఒక్కసారి కేటీఆర్ నిద్రపోలేదు. కానీ వాళ్ళే ఇవాళ సవాల్ వేసుకుంటున్న పరిస్థితి. అక్కడ వేలాది మంది నిద్రపోతున్న రోజు ఆ మురికి వాసన భరిస్తూ జీవిస్తున్నారు, అనారోగ్యాలకు గురవుతున్నారు. వాళ్ళతో ముచ్చట పెట్టినోడు, చర్చించినోడు, ఈ మూసీ రివర్ ఫ్రంట్ మూసీ అభివృద్ధి ఎట్లా వచ్చింది? నువ్వు ఎన్నికల మేనిఫెస్టో ఇక్కడ చెప్పావా? ఇది దోపిడీ చేయడానికి వచ్చేది. ఈ మూసీని అభివృద్ధి పేరుతోటి కేసీఆర్ గతంలో కొన్ని కోట్లను కొట్టేశారు కాబట్టి మేము ఇప్పుడు కొట్టేస్తాం, మా వంత వచ్చింది, ఇప్పుడు 5 ఏళ్ళు మా వంత వచ్చింది, మేము ఇవాళ కొట్టేద్దామనే పేరుతోటి ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయలను ఈ రివర్ ఫ్రంట్ పేరుతోటి, అభివృద్ధి పేరుతోటి, ప్రక్షాళన పేరుతోటి ఇవాళ చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజా సంఘాల తరఫున నిర్బద్ధంగా తిరస్కరిస్తూ ఉన్నాము. నిజంగానే నీవు మూసీని సుందరీకరణ చేస్తే, మూసీ శుద్ధి చేయడానికి నువ్వు ఇప్పటివరకు ఏం చేసినావు? 2 సంవత్సరాల కాలంలో, 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలోకి నీ ప్రభుత్వం అడుగు పెడతా ఉంది. ఈ టైంలో ఒక్క దగ్గర అన్న నువ్వు ఈ మూసీలోకి ఒక మురికి నీరు రాకుండా ఆపావా? ఈ మూసీలోకి కాలుష్య నీరు రాకుండా నువ్వేమైనా చర్యలు తీసుకున్నావా? ఎక్కడైనా ఎఫ్టీఎల్ పెట్టావా? ఒక్క పని కూడా చేయలేదు. కానీ 2.5 సంవత్సరాలుగా మూసీని మురిపిస్తూ ఉన్నాడు. మురిపిస్తూ అక్కడ నివసిస్తున్న శంకర్ నగర్లో, వినాయక్ నగర్లో నివసిస్తున్న 400 కుటుంబాల ఇన్నర్ కూల్చేశాడు. నిరుపేద ముస్లింలు, నిరుపేద దళితులు, నిరుపేద బహుజనులు, నిరుపేదలు, రోజు గృహ కార్మిక ఇళ్లలో పనిచేసుకుంటోళ్ళు, లేదు మేస్త్రీలుగా పనిచేసుకుంటోళ్ళు, లేదు అక్కడ షాపులలో పనిచేసుకుంటోళ్ళు, వాళ్ళందరూ ఇన్నర్ కూల్చేసి మలక్పేటలో ఎక్కడో కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ ముస్లిం కుటుంబాలు మనం చూస్తాం, ఒక ఇంట్లో 4-5 కుటుంబాలు సంసారం చేస్తుంటాయి. కానీ అందరు కలిసి ఒకే డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎక్కడ సరిపోద్ది వాళ్ళకు? ఎక్కడుంటారు? మూసి ఓపెన్ జాగాలో నిద్రిస్తున్న వాళ్ళు. కానీ వాళ్ళ మొత్తం ఒక జీవించే హక్కుని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మొత్తం కాలరాసిన పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాం, నీ కలల పండుగ లేదు, నీ రైజింగ్, నీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో నువ్వు విజన్ డాక్యుమెంట్ చెప్పావు కదా, ఈ విజన్ డాక్యుమెంట్ ఎవరితో చర్చించి చేశావు? విజన్ డాక్యుమెంట్, ఈ విజన్ డాక్యుమెంట్లో తెలంగాణ మేధావులు పాల్గొన్నారా? ఒక్క తెలంగాణ మేధావి పేరు చెప్పమని చెప్పు. విజన్ డాక్యుమెంట్లో
అరువు తెచ్చుకున్నావు. కొరియా నుంచో ఇంకో వేరు వేరు దేశాల నుంచి వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన మేధావులు తెలంగాణ గురించి మాట్లాడు. కానీ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లానే మేధావులు కానీ, ప్రత్యేక తెలంగాణ కోసం జైలుకోయిన మేధావులు కానీ ఈ తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో లేరు, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో లేరు. ఇది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇది ఒక స్కామ్ సమ్మిట్. స్కామ్. డబ్బులే లేవు కదా నీ దగ్గర నయా పైసలు లేవు కదా, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కదా. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావు చెప్పు. నువ్వు వాళ్ళ పత్రికలకు మీడియాలకు పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు. ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఎంత? అడ్వర్టైజ్మెంట్ నువ్వు ఏం పేర్కొన్నావు? అడ్వర్టైజ్మెంట్లో మొత్తం నువ్వు వాణిజ్యము వ్యాపారం గురించే మాట్లాడావు. ప్రజల ఉపాధి సంగతి ఏంది, అక్కడ గృహ కార్మికుల సంగతి ఏంది, అక్కడ పనిచేస్తున్న మొత్తం అసంఘటిత రంగ కార్మికుల కోసం నేను ఏ ఉపాధిని అష్యూర్ చేశావా నువ్వు? మూసీ నది చుట్టూ నివసిస్తున్న పేదలు నగరం మీద ఆధారపడి బతుకుతున్నారు. వారి ఉపాధి గురించి నీ విజన్ డాక్యుమెంట్లో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. నీకు వాళ్ళు నిన్న మేధావులు అదే చెప్పారు. వాటర్ మ్యాన్గా పేరొందిన రాజేంద్ర సింగ్ లాంటి మేధావులు కూడా నిన్న గ్లోబల్ సమ్మిట్లో చెప్పారు, ఈ మూసీ డెవలప్మెంట్ అంటే మూసీ పునర్జీవనం కావాలి. మూసీ పునర్జీవనం కావాలి. మూసీ పునర్జీవనం ఏంటి? నది ప్రవహించాలి, నది ప్రజలకు ఉపయోగపడాలి. శ్రీశైలం అని వచ్చాడు, ఇవాళ కింది భాగం మొత్తము అక్కడ వ్యవసాయం చేస్తే తాగనికి నీళ్ళు. ఒకప్పుడు మూసీలో నీళ్లు తాగిండ్రు, మూసీలో పశువులు తాగి బతికినాయి. కానీ ఇవాళ అవేమి కాకుండా ఇవాళ మూసీ నీళ్ళు ముట్టుకుంటే రోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. గర్భాలు రావట్లేదు, పశువులకు రావట్లేదు, నా మనుషులకు రావట్లేదు. రకరకాల వ్యాధులు వస్తున్నాయి, భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. వీటి గురించి ఎక్కడ విజన్ డాక్యుమెంట్లో ప్రభుత్వము రివర్ ఫ్రంట్లో మాట్లాడట్లేదు. మొత్తం కాలుష్యం. యాదగిరిగుట్టు పోయావు, యాదగిరిగుట్టు పోయి సవాల్ కొట్టుడు కాదు కదా, కేసీఆర్ నువ్వు తిట్టుడు కాదు కదా, కేసీఆర్ చేయలేదు. మరి నువ్వు ఈ 2.5 కాలంలో ఏం చేశావు? నువ్వు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మొత్తం అర్బన్ డెవలప్మెంట్ శాఖ కూడా మంత్రిగా కొనసాగుతున్నాడు. కాబట్టి అర్బన్ పాలసీ వల్ల లేదు. అర్బన్ పాలసీ ప్రజల కేంద్రంగా పాలసీ ఉండాలి. అక్కడ మూసి చుట్టూ నివసిస్తున్న ప్రజలు వాళ్ళందరితో నువ్వు చర్చ పెట్టు. భూసేకరణ చేస్తాడ, ఎక్కడికి భూసేకరణ చేస్తావు? అక్కడ మొత్తం పెద్దలను వదిలి, రియల్ ఎస్టేట్ వ్యాపారులను వదిలి, ఆ మూసిని కబ్జా చేస్తున్న పెట్టుబడిదారులను, కంపెనీలను, వ్యాపారులు వదిలి నిరుపేద ఇల్లు కూల్చేస్తావా నువ్వు? ఇదేనా తెలంగాణ మోడల్? తెలంగాణ మోడల్ అంటే ప్రజల హక్కులు కాపాడాలి కదా. తెలంగాణ మోడల్ అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడాలి. ఇవి హక్కులు కాపాడకుండా మొత్తం ఒక నియంత్రిత పాలన ఇవాళ కొనసాగుతుంది తెలంగాణలో. మేము చెప్పిందే నడవాలి. నువ్వు చెప్పింది నడవాలి. తెలంగాణ ఒప్పుకోదు. తెలంగాణ ఇలాంటి చాలామంది బచ్చేగాలను చూసింది, చిన్నలను చూసింది, పెద్దలను చూసింది. తెలంగాణ తన అస్తిత్వాన్ని తానే రూపొందించుకున్నది. పిట్టల శ్రీశైలం లాంటి నాయకులు పుడుతూ ఉంటారు ఈ మూసి ఉద్యమాన్ని. 20-30 ఏళ్ళ నుంచి ఆ మూసితో పెనవేసుకొని ఆ మూసి నది యొక్క ప్రజలకు ఉపయోగపడాలి. అది కాలుష్య కారణం నుంచి విముక్తి కావాలి, ప్రజల రోగాల నుంచి, భయంకరమైన వ్యాధుల నుంచి విముక్తి కావాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున కనిపించని ఉద్యమం నడుస్తుంది. తన జర్నలిస్టు ఉద్యోగాన్ని కూడా మానేసి ఇదే ఒక పెద్ద పనిగా ఇవాళ చేస్తూ ఉన్నాడు. శ్రీశైలం లాంటి వాళ్ళు అన్నవాళ్ళు అనేక మంది ఈ పోరాటంలో ఉన్నారు. ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సింది, మేము ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాం, నువ్వు చక్కగా వచ్చి అక్కడ విజనరీ అయిపోతుంది కదా, నిన్న అయిపోయిందా ఉంది ఇంకా అయిపోతే ఇవాళ వచ్చి ఆ మూసిలో దిగు. నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నావు కదా ఆ రైజింగ్లో, ఇక్కడ చెత్తతో ఫుట్బాల్ ఆడు. ఇక్కడ నీ దానకిషోర్, ఇక్కడ నీ నరసింహారెడ్డిని, ఇక్కడ నీ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావును దించు, నీ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్రను దించు. మూసిలో దించి మూసిని శుద్ధి చేయి. మా పిల్లలు రుచిత్ దిగాడు, జాన్ దిగాడు, ఈ అబ్బాయిలు దిగాడు, చాలామంది అమ్మాయిలు దిగారు. మూసిని క్లీన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళొక సామాజిక బాధ్యతతో చేస్తూ ఉన్నారు. నీ దగ్గర సామాజిక బాధ్యత లేదు, యూత్ దగ్గర సామాజిక బాధ్యత ఉంది. ఆ పోస్టర్ మనం రిలీజ్ చేద్దాం. అంటే మూసిని సంరక్షించుకుందాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మూసి సుందరీకరణ కాదు, మూసి శుద్ధి కావాలి. మూసి ఒక ప్రజల ప్రయోజనాల కోసం కావాలి, పెట్టుబడిదారుల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, రాజకీయ నాయకుల కోసం, మంత్రులకు కోట్ల ప్రాజెక్టు కాదు, ఇది పేద ప్రజల ప్రాజెక్టుగా మారాలని మేము కోరుతాం. థ్యాంక్ యూ. ఉంది కానీ ప్రజలు లేరు అన్న విషయాన్ని ముందుకి క్లియర్గా తీసుకొచ్చిన డిబిఎఫ్ నాయకులు శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము సేవ్ మూసీ అనే ఉద్యమము మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాల లోపు ఉన్న యంగ్ యాక్టివిస్టులమే. మేమందరం చదువుకుంటూనో ఉద్యోగం చేసుకుంటూనో ఈ మాకున్న టైంలో ఎక్స్ట్రా టైం కేటాయించి ఈ ప్రాజెక్ట్ గురించి స్టడీ చేసి అక్కడ ఉన్న కమ్యూనిటీస్తో వెళ్ళి మాట్లాడి ఏ విధంగా అక్కడ ప్రజలు ఒక రివర్ రిజువినేషన్ ప్లాన్ ఎట్లా ప్రపోజ్ చేశారంటే, ఎప్పుడైనా రివర్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు, రివర్ని మళ్ళీ జీవనంలోకి తీసుకురావాలన్నప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. దానిలో ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటి తెలుసా? రైపేరియన్ ఫారెస్ట్ అని అంటారు. రైపేరియన్ ఫారెస్ట్ అంటే దాని పక్కన నది తీరాన ఉన్న ఏదైతే చిన్న ష్రబ్ ఫారెస్ట్ ఉందో, అంటే చిన్న చెట్లు ఉన్నాయో అవి కూడా నదిలో భాగమే.
అవి లేకపోతే నది నీళ్లు ప్యూరిఫై కావు. ఇప్పుడు మీరు ఒకవేళ అనలైజ్ చేస్తే ఇక్కడ నుంచి మొత్తం పొల్యూషన్ ఏదైతే రిలీజ్ చేస్తున్నామో సూర్యాపేట దాకా వచ్చేసరికి లెవెల్ డిక్రీజ్ అవుతుంది. మొత్తానికే డిక్రీజ్ కాదు, చాలా ఎలిమెంట్స్ అట్లనే కంటిన్యూ అవుతాయి, కానీ లెవెల్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? ఆ న్యాచురల్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, యూటిరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఎట్లా ఎనేబుల్ అవుతుంది? ఇట్లాంటి న్యాచురల్ సిస్టమ్స్, ఇప్పుడు గ్రాసీ ఐలాండ్స్ ఉంటాయి, అదొక్కటే కాకుండా రిఫిల్స్ అని అంటారు, అంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళు ఏం చేస్తాయంటే వాటర్ ఫ్లోని అడ్డుకుంటాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్లోకి మారుస్తాయి. ప్లస్ అక్కడ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ పెరుగుతాయి. పర్యావరణం అంటే అంత ఏంటి, ఒక నది ఉంది నీళ్లు కాదు. పర్యావరణం అంటే లోపలున్న జీవరాశులు, అవన్నీ ఎందుకు ముఖ్యము? నేను సరే ఏంది జీవరాశులను కాపాడండి ఇవన్నీ మాటలు మాట్లాడడానికి రాలేదు ఇక్కడ. ప్రజలకు ఎట్లు ఉపయోగం అనేదే మాట్లాడబోతున్నాను. ఈ జీవరాశులను కనుక మీరు తీసేస్తే, ఈ చెట్లను కనుక మీరు తీసేస్తే ఆ న్యాచురల్ యూటిరిఫికేషన్ ప్రాసెస్ జరగదు. అదర్థం చేసుకోండి. నేను ఇది ఎవరికి చెప్తున్నా, ఎవరైతే పెద్ద పెద్ద డిగ్రీలు చదివి ఆడ కూర్చున్నారో అడ్వైజరీ బోర్డులో ఎన్వైర్న్మెంట్ అని చెప్పుకుంటూ ఈ MRDCLకి, వాళ్ళందరికీ చెప్పాలని అనుకుంటున్నా, యువర్ ప్లాన్ ఈజ్ అ ఫెయిల్యూర్ మోడల్. యువర్ ప్లాన్ ఈజ్ యాంటీ ఎన్వైర్న్మెంట్. ప్లీజ్ స్టాప్ యూజింగ్ రిజువినేషన్. రిమూవ్ రిజుమినేషన్ ఫ్రమ్ యువర్ టైటిల్. మీరు ఏదైతే ప్రాజెక్ట్లో రిజుమినేషన్ అని చెప్తున్నారో అది రిమూవ్ చేయండి ఫస్ట్. సెకండ్ విషయం ఏంటంటే, ఒక మ్యాప్ మీరు కనుక ఒకసారి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా మీరు ఒకసారి చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే విడుదల చేసిందో దాంట్లో మీరు చూసినట్లయితే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో మీకు ఏం కనిపిస్తుంది, ఇట్లనే ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో ఏమేమి రాసి ఉంటాయి, ఈడ మేము వాక్వే కడతాం, ఈడ మేము చెట్లు పెడతాం, ఇదంతా రాసి ఉంటుంది. కానీ మీరు కనుక పూణేలో ఉన్న ప్రజలు తయారు చేసుకున్న ఈ రిపోర్ట్ని కనుక మీరు చూస్తే ఇక్కడ ఏం రాసి ఉంది, గ్రాసీ ఏరియాస్, స్ప్రింగ్స్, న్యాచురల్ స్ట్రీమ్స్, అంటే న్యాచురల్గా ఎగ్జిస్ట్ అయిన ఏవైతే మోడల్స్ ఉన్నాయో, నది అంటే నదిలో యాక్చువల్గా ఏమేమి ఉన్నాయో వాటినే వీళ్ళు మ్యాప్గా చూపించినారు. సో మనం ఈ మోడల్కి వెళ్దామా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి లేకపోతే కాంగ్రెస్కి సంబంధించిన కాంట్రాక్టర్ల మోడల్కి వెళ్దామా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. రియల్ ఎస్టేట్ మోడల్. సో దీని తర్వాత అందరికీ ఒక్కసారి మళ్ళీ అందరూ ఒకసారి క్లియర్గా చూడండి. అందరూ అంటే ఎవరైతే అడ్వైజరీ బోర్డులో ఉన్నారో వాళ్ళకే స్పెషల్గా చెప్తున్నా, MRDCL అడ్వైజరీ బోర్డుకి చూడండి. ఓకే, సో మీరందరూ చూడండి, ఇక్కడ చాలా యానిమల్స్, బర్డ్ స్పీషీస్, ఇన్సెక్ట్స్, ఫిషెస్, ఇవన్నిటిని మేము మెన్షన్ చేయడానికి ట్రై చేసినాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారు లేకపోతే MRDCL చైర్మన్ మీరందరూ ఏదైతే మాట్లాడుతున్నారో రిజువినేషన్ అని, రిజువినేషన్లో మీరు ఈ కాలేజీని స్కిప్ చేయలేరు, చేపలని స్కిప్ చేయలేరు, మొక్కలని స్కిప్ చేయలేరు. చేస్తా అంటే కష్టపడి మొత్తం చేయండి. ఈ హాఫ్ కాదు, ఇది 1% కూడా వీళ్ళు రిజువినేట్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారో మీకు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్లైడ్లో మీకు ఇంకా క్లియర్గా చూపించబోతున్నా. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. జర్నలిస్ట్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వెన్ వీ సే రివర్, నది అన్నప్పుడు నదిని పునర్జీవనంలోకి తీసుకురావాలన్నప్పుడు పునర్జీవనం సంపూర్ణంగా రావాలి, సగం రావద్దు. రేవంత్ రెడ్డి గారు అయితే వాళ్ళ ప్లాన్లో అసలు మొదలే పెడదాం అనుకోవట్లేదు, నాశనం చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది ఒకసారి చూడరు మీరు. సో దీని తర్వాత మన నరేంద్ర మోదీ గారు తయారు చేసిన ఈ సూపర్ మోడల్, దానివల్లనే మొత్తం వైరస్ పాకింది దేశవ్యాప్తంగా. సబర్మతి నది నుంచి ఇదంతా మొదలైంది భారతదేశంలో, రివర్ ఫ్రంట్ అని. మీ అందరికీ జర్నలిస్ట్ అందరికీ కూడా నేను అడగాలని అనుకుంటున్నా ఈరోజు ఈ వేదికగా. చాలామంది జర్నలిస్టులు అప్రిషియేట్ చేస్తున్నారు డెవలప్మెంట్ జరుగుతుంది అదంతా అని. ఒకసారి చూడండి, మీకు చాలా అందంగా కనిపిస్తుందా ఇది ఏదైతే ఫోటోలు కనిపిస్తున్నాయో? అది కనిపిస్తుంది కదా, అందంగానే కనిపిస్తుంది కదా, చాలా కిర్రాకు ఉంది అసలు. నేనైతే ఈ నగరంలోనే ఉంటా, అహ్మదాబాద్ షిఫ్ట్ అయిపోతా అనిపిస్తుంది నాకైతే. ఇంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ బ్యూటీ వెనకాలన్న నిజాలను మీ ముందుకు ఒకసారి పెట్టాలని అనుకుంటున్నా. జర్నలిస్ట్ అందరూ ఒకసారి క్లియర్గా చూడండి. ఈ మోడల్ అందరికీ నచ్చుతుంది, అందరికీ ఫుల్. నేనైతే ఆడనే ఒక సాపేసుకొని వాడుకోవాలనిపిస్తుంది నాకు, అంత మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు చూద్దాం దీని రియాలిటీ ఏందనేది చూద్దాం, ఓకేనా? చూడురి, ఎంత రివర్ ఫ్రంట్ వచ్చినా కానీ ఇవన్నీ ఒరిజినల్ పిక్చర్స్. సబర్మతి నది ఒరిజినల్ పిక్చర్స్. మూసీ నది ఇప్పుడు ఎట్లుందో, సబర్మతిలో 2005లో స్టార్ట్ అయింది, 2005లో స్టార్ట్ అయింది సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కడుతూనే ఉన్నారు, కట్టిరు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన దాని తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మోడల్ అంటున్నాడో, నేను గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పోస్తా, అట్లనే నరేంద్ర మోదీ గారి శిష్యులేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆ మాట విన్నాక. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కూడా అదే చేసిండ్రు. నరేంద్ర మోదీ నర్మదా నుంచి నీళ్లు తీసుకొచ్చి సబర్మతిలో కలుపుతుండు. మరి జర్నలిస్ట్ అందరికి ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ,
ఒకవేళ నదిలో నీళ్లు కలిపితే, నదిలో వేరే నది నీళ్లు కలిపితే మరి పరిశుభ్రం అవుతాయి కదా. దాని నిజం కూడా మీ అందరి ముందు ఇప్పుడు చూపించాలని అనుకుంటున్నా. ఇన్ని సంవత్సరాలు నర్మదా నది నీళ్లు తీసుకొచ్చి పారబోసినా కానీ 2023లో చూడండి ఏమని రాసింది, సబర్మతి ఈజ్ ద సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ఇండియా. నర్మదా నీళ్లు తీసుకొచ్చి పారబోసిన, రివర్ ఫ్రంట్ కట్టిన, కాంక్రీట్ వేసిన, ఏం చేసినా కానీ 2023లో అది మొత్తం భారతదేశంలో 2వ స్థానంలో ఉంది అత్యంత కాలుష్యమైన నదులలో. ఫస్ట్ చెన్నైలో ఒకటి ఉంది. సో అవును. సెకండ్ విషయం ఏంటంటే, సరే ఇది మర్చిపోదాం, 2023 అంటే అప్పుడు పాతకాలంలో కరోనా వచ్చింది ఏదేదో అయిపోయిందని అనుకుందాం. ఇవే మాటలు చెప్తారు కదా ఈ రాజకీయ నాయకులు. మరి 2025 పరిస్థితి ఏంది? 2025లో కూడా మన ముద్దుల మోదీ గారి రాష్ట్రంలో ఉన్న సబర్మతి నది వాళ్ళ మోడల్ అంటున్న ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మోడల్ అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్. రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా అంటున్న మోడల్ కూడా ఒక ఫెయిల్యూర్ మోడల్. అది రివర్ ఫ్రంట్ కానివ్వండి, లేకపోతే వేరే నది నుంచి నీళ్లు తీసుకొచ్చి పారబోసినా కానీ మనం చూసే రిజల్ట్స్ కూడా ఇదే. 2025లో కూడా సబర్మతి స్టిల్ ఇన్ ఇండియాస్ సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్. అంటే సబర్మతి నది 2025లో కూడా ఇంకా ఇప్పటికీ సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్, రెండో స్థానంలోనే ఉంది పొల్యూషన్ పరంగా. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకా చూడండి క్లియర్గా, ఇది బోల్డ్గా రాసిన, మళ్ళీ మొన్ననే స్టార్ట్ చేసినట్టు ఈ ప్రాజెక్ట్ అని అందరు అనుకుంటారు. కాబట్టి మీకోసమే, అందరి కోసము, ఆ అడ్వైజరీ కమిటీలో ఉన్న వాళ్ళందరి కోసమే ఇది రాసింది. సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ స్టార్టెడ్ ఇన్ 2005. 2005లో మొదలైంది, ఇప్పటికీ దాని పరిస్థితి ఇట్లనే ఉంది. ఒక్క నిమిషము, మీకు వీడియో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఏవైతే వీడియోలు చూడబోతున్నారో, పూణేలో ఉన్న ప్రజలు గత 3 సంవత్సరాల నుంచి విపరీతమైన నిరసనలు, విపరీతమైన వ్యతిరేకతని ప్రభుత్వంతో చూపిస్తున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా కొట్లాడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా పోరాడుతున్నారు అనే విషయాలని మీకు ఇంకా క్లియర్గా చూపించడం కోసం వాళ్ళు తయారు చేసిన కొన్ని వీడియోలోని, వాళ్ళు తయారు చేసిన చిన్న చిన్న పిల్లల వీడియోలను మీ అందరి ముందు పెట్టబోతున్నాము. ఈ వీడియోలు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, మన రేవంత్ రెడ్డి గారికి చాలా ఇష్టం కదా, కేటీఆర్ గారికి కూడా చాలా ఇష్టం కదా ఏంటి వీడియోలు, ఈ ప్రజెంటేషన్లు, ఇవన్నీ గ్రాఫిక్స్. ఆ గ్రాఫిక్స్ కోసమే ఇన్నిసార్లు పెట్టిన నేను ఏంటిది మూలమూత నది ఉద్యమం లోగో. సో అందరం ఒకసారి చూద్దాం అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు ఏం చెప్పాలని అనుకుంటున్నారు. సంస్థ పేరు అదేనా? ఓకే, సేవ్ మూసీ, ఓకే, మూమెంట్. రుచిత్ ఒక యంగ్ యాక్టివిస్ట్, చాలా సంతోషం అనిపించింది. యాక్చువల్లీ ఇప్పుడు తెలంగాణకు కానీ మన దేశానికి కానీ ఎక్కడైనా రియల్ యాక్టివిజం అంటే ఏందనేది ఈ సమావేశానికి వచ్చినాక నాకు అర్థమైంది. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది, చాలా కన్స్ట్రక్టివ్గా ఉంది. వాళ్ళు ఇచ్చిన సూచనలు చాలా బాగున్నాయి. అయితే వాళ్ళ ఉద్దేశం అర్థం చేసుకోవడానికి మరి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదా, లేకుంటే వాళ్ళ ఎజెండా ఏమున్నదా అనే అనుమానం కూడా ఇక్కడ కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంత యంగ్ పిల్లగాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉండి ఇంత బాగా వివరించగలిగినారు. మరి అక్కడ పెద్ద పెద్ద డిగ్రీలు, హోదాలు, అనుభవాలు ఉన్న వాళ్ళందరూ ఆడ కూర్చొని ఈ మాత్రం ముచ్చట మరి ప్రభుత్వానికి ఇప్పటివరకు ఎందుకు చేరదీయలేదనేది మాకు ఎన్నో అనుమానాలకు దారితీస్తున్నది. కాబట్టి
ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకున్నా దాని వెనుక ఆర్థిక లాభాల ఎజెండాతోనే చేస్తుండా అనే అనుమానం కూడా కలుగుతుంది ఇక్కడ వీళ్ళది విన్న తర్వాత. నేను అనేది ఏంటంటే ప్రజలు మీకు ఈ మూసీ ఫ్రంట్ పెట్టుమని ప్రజలు కోరుకున్నారా? ప్రజలు కోరంది కూడా మీరు ప్రజల గురించి అంత మంచిగా ఆలోచన చేసి దాని గురించి అంత పాటుపడి మీరు ముందుకు వస్తున్నారా? అంటే దీని వెనుక ఏమున్నది అనేది 100% ఇవాళ ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మాకైతే అనుమానాలు వస్తున్నాయి. అయితే ప్రకృతి అనేది సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. ఇప్పుడు వాగులు ఇవన్నీ కూడా అది నేచురల్గా ఒక నేచర్ తయారు చేసుకున్న దాన్ని మనము మనుషులం దాన్ని పాడు చేస్తున్నాము. పాడు చేసి మళ్ళీ దాన్ని చక్కగా చేయడం అనే ఒక స్కీమ్ పెట్టుకొని ఇంకా సర్వనాశనం చేసుకోవడానికి వస్తున్నట్టు అనుమానం కలుగుతుంది ఇదంతా వింటే. అయితే నో డౌట్ ప్రభుత్వం పాడైన నదిని మంచిగా చేయడము, ప్రకృతి పరంగా దాన్ని రూపొందించడం అనేది ఆహ్వానదగ్గ విషయమే. అయితే దీనికి ఫస్ట్ ఆ సీవరేజ్ ఏదైతే పోతుందో నిరంతరంగా మూసి అనగానే మనకు గుర్తొచ్చేది బ్యాడ్ స్మెల్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి కూడా ఏమంటుండు, ఎన్టీఆర్ విగ్రహం పెడితే మూసి లేసి తొక్కుతా అనే డైలాగ్ చెప్పిండు ఆయన. అంటే ఆయనకు కూడా మూసి అనే దాని మీద ఒక నెగటివ్ భావన ఇలా ఉంది. కాబట్టి మూసీని పెట్టుకొని ఒక క్రిమినలైజేషను, అటువైపు ఆలోచనలు, అటువైపు వీళ్ళ ప్రక్రియలు వెళ్తున్నాయా అనే అనుమానం వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళకు తోచింది చేయడం కాదు, ప్రజలకు ఏం కావాలో అది చేయాలి. ప్రజలకు ఏం కావాలనేది ప్రజలతోని చర్చించాలి. ఇప్పుడు ఈ చిన్న యాక్టివిస్టులు ఎవరైతే మాట్లాడినరో చాలా రుచి చూడ్డానికి పిల్లలు లెక్క ఉన్నాడు, కానీ ఎంత మంచి విషయాలు చెప్పిండు, ఎంత డెడికేటెడ్గా రీసెర్చ్ చేస్తుండు. దేశంలో ఉన్న రివర్ ఫ్రంట్స్లో వాటి డెఫినేషన్లు ఎంత అద్భుతంగా అయినా చెప్పిండు. ఇట్లాంటి వాళ్ళని పిలిచి మాట్లాడి అర్థం చేసుకొని తర్వాత పాలన చేయాలి. మీరు పబ్లిక్తోని చర్చించకుండానే ఇప్పుడు ఈ సమ్మిట్ అని చేసిర్రు నిన్న, రైజింగ్ సమ్మిట్, గ్లోబల్ రైజింగ్ తెలంగాణ అని పెట్టిర్రు. మా విట్టలు నిన్నటి నుంచి అట్టుండు, గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ మిస్సింగ్ బాగుంటుంది, దాని మీద ఒక ప్రోగ్రాం తీసుకోవాలంటుండు. నిజమే, అది తెలంగాణ మిస్ అవుతుంది, ఇక్కడ డ్రౌనింగ్ అయిపోతుంది. ఏది మూసీ అనే రివర్ ఫ్రంట్తో. నేను అనేది ఏంటంటే మీరు నిజంగా అంత శ్రేయభిలాషులు పబ్లిక్ కన్సర్న్ మనుషులే అన్నట్టు ఏదైతే మీరు నటిస్తున్నారో, ఆడ ఏదైతే మేక్ బిలీవ్ చేస్తున్నారో, ఈవెన్ వాళ్ళ లోగోలు కలర్లు కూడా వాడుతుండట ఆ డిజైన్లలో. ఇప్పుడే చెప్పిండు ఆయన. నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ ఒక నటన కన్నా వీళ్ళని ఆహ్వానించుండ్రు, ఒకసారి ఒక డ్రామా చేయడానికన్నా మేము చర్చిస్తున్నాం, పబ్లిక్తోనన్నా పిలవండి, పిలిచి వాళ్ళది వినండి, వాళ్ళ ప్రతిపాదనలు తీసుకోండి. మీకు తొందర ఏమొచ్చింది? మీ దగ్గర బడ్జెటే లేదంటుర్రు, పైసలే లేవు, మిగులు బడ్జెట్ అప్పుల పాలు చేసిండు పోయిన చీఫ్ మినిస్టర్ అంటుర్రు. ఇప్పుడు ఇది మీకు నిత్యావసరాలు అవసరం ఉన్నాయన్నీ పక్కన పెట్టి అన్ని కోట్లతోని మీరు ఇది చేసి ఏం ఉద్ధరించడానికి? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక ఆయన అంటుండు నాకు ఫోన్లో, ఎక్కడ పోతున్నావు అంటే ఇట్లా రివర్ ఫ్రంట్ అనగానే నెగటివ్ చెప్పుకుంటారు అందరూ. వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళకి ఆడ భూములు ఉన్నాయట, రివర్ ఫ్రంట్ అనే దాంట్లో ఆడేదో రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఇవి చేద్దామనే ప్లాన్లు ఉన్నారని పబ్లిక్కే చర్చించుకుంటుంది. ఇలాంటి నెగటివ్ చర్చ రావద్దనుకుంటే మీరు అన్ని పైసలు పెట్టి సుందరీకరణ అవసరమే లేదు. ప్రకృతి కంటే సుందరం ఏముంటుంది ఇంకా? మీరు ఏదైతే నాశనం చేసినారో దాంట్లో ఏదైతే సీవరేజ్ కలుస్తుందో దాన్ని ఫస్ట్ ఆపే ప్రయత్నం చేయండి, దాన్ని నిర్వహించే ప్రయత్నం చేయండి. మోరీలు నాలాలు ఏవైతే తెచ్చి కలిపినరో ఆ కలిపినప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చిన మీద చర్యలు తీసుకోండి మొదలు, తర్వాత దానికి ఒక రూట్ ఇవ్వండి, అది చేయండి. దానికి అన్ని పైసలు కూడా కావు. మీరు వచ్చి రెండేళ్ళు అవుతుంది సుందరీకరణకు, ఏదైతే పబ్లిసిటీకి మీరు ఏదైతే డబ్బు ఖర్చు పెట్టిర్రో ఇప్పటికి సగం మోరీలు కట్టి ఆ సీవరేజ్ వేరే డైరెక్షన్ల కన్నా పోయేది. ఇప్పుడు మీరు ఒక నిర్మాణంగా సుందరీకరణ అని చెప్పి కాంక్రీట్ అన్నీ కట్టేసిన తర్వాత ఆ మోరీలన్నీ దాంట్లోకే వస్తే ఏం లాభం? ఆ వాసన అట్లనే ఉండదా? కాబట్టి ఫస్ట్ మీ మీద మాకు నమ్మకం రావాలంటే మూసీలా ఒక స్వచ్ఛమైన ఒక సహజమైన నదిలాగా రూపొందించండి, దాని సీవరేజ్కి ఒక డైరెక్షన్ ఇవ్వండి. ఆ తర్వాత సుందరీకరణ గురించి మాట్లాడదాం. ఉన్న పైసలన్నీ తగలబెట్టకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం, తెలంగాణ వాదులారా, మనం ఏదేంట్లో ఉన్నా కూడా అందరం ఏకం కావాలి.
తెలంగాణను మనం అందరం రక్షించుకోవాలి. ఈ రాజకీయ నాయకులు ఈ పాలనలో ఎవడొచ్చినా కూడా మేము ఇది చేస్తామని శాసించే దాన్ని ధిక్కరించాలి. ఇట్లాంటి యాక్టివిస్టులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి మన బతుకు కోసమే, మన కోసమే ఈ పాలకులు, మన కోసమే ఈ పాలన, మనల్ని పక్కన పెట్టేసి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీరు దాంట్లో ఉండుంటే సహించడానికి తెలంగాణ ఇప్పుడు సంసిద్ధంగా లేదు. తెలంగాణ యాక్టివిస్టులు అందరూ ఏకమైపోయి అది ఏ ఫీల్డ్ ఉన్నా, అది ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఆ నిపుణులతో చర్చించి అన్నీ చేసి మన తెలంగాణను మనం చక్కదిద్దుకునే సమయం వచ్చింది. ఇప్పటికే 10 ఏళ్ళు 12 ఏళ్ళు వృధా అయిపోయినాయి. కాబట్టి మనం ఎడ్డోళ్ళ లెక్క కాకుండా నిరంతరంగా దాని గురించి వీళ్ళతో మాట్లాడి మన తెలంగాణను, హైదరాబాద్ని, మూసీ రివర్ని, ఇంకెక్కడ ఊర్లల్లో ఉన్నాయి కూడా ఏమవుతున్నాయో మనకు తెలియదు. అంతటా మనం చాలా విజిలెంట్గా ఉండాలి. రాజకీయ నాయకులు ఏదైనా స్కీమ్ అనౌన్స్ చేసిందంటే దీని వెనుక ఏం మతలబ్ ఉందా అని మొదలు ఆలోచించే పరిస్థితికి తెచ్చిండ్రు వీళ్ళు. మూసి ఆడ జీవితాలన్నీ కొల్లగొట్టబోతున్నాయి. ఉద్యమాలు చేసిన వాళ్ళందరి బతుకులు చితికిపోతున్నాయి. వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించని వాళ్ళు మూసీ గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ మీడియా మాధ్యమం ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే మీ స్కీములు కానీ ఏమైనా కూడా స్టేటస్ కో అన్నీ ఆగిపోవాలి. తెలంగాణ ఉద్యమకారులను వివిధ శాఖలలో ఉన్న వాళ్ళందరితో కూర్చోబెట్టి తెలంగాణ ప్రజల ఆమోదం తర్వాత ఏదైనా జియో రావాలి. కానీ మీరు క్యాబినెట్లు అనుకుంటా 4 కూర్చొని సంతకం చేసి ఇది అనేది మేము ఒప్పుకోం. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మ, తెలంగాణ భావోద్వేగాలతో ప్రభుత్వ పాలన జరగాలి. కానీ ఏదో ఎజెండాలతో మీరు సాగిస్తే తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం? అంతమంది చచ్చిపోయి ఏం లాభం? కాబట్టి తెలంగాణ తెచ్చుకున్న దానికి ఏమైనా అర్థం ఉన్నదా? కాబట్టి ప్రజలు కూడా చాలా విజిలెంట్గా ఉండాలి. వచ్చే పాలకులను, మనుషులను ఆచితూచి ఏర్చుకోవాలి. వాళ్ళు పైసలు ఇస్తే ఓట్లు తీసుకొని ఇష్టం వచ్చినట్టు మన బతుకులు ఇంకా ఎప్పుడు మారుతాయి? మన కాడ నుంచే మారాలి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అంటుర్రు. ఏందంతా ఎంత చెత్తగా ఉన్నది అది. ముఖ్యమంత్రి అంటుండు తెలంగాణ అంటే ఒక బిజినెస్ అట. బిజినెస్ ఏం బిజినెస్? తెలంగాణ అంటే ఒక ఎమోషన్. తెలంగాణ అంటే ఒక త్యాగం, ఒక జీవితం. నువ్వు వాళ్ళ జీవితాలను పెట్టి బిజినెస్ అని ఎంత అంటే తెలిసి నువ్వు మెచ్యూరిటీతో తెలంగాణ ఈజ్ అ బిజినెస్ అంటున్నావా? లేకుంటే ఏంది నీ నొటేషన్ ఏంది? నీ పదజాలం ఏంది? మూసీ రివర్లో వేసి తొక్కుతా అంటున్నావు. ఏదో శిల్పం పెడితే ఎన్టీఆర్ విగ్రహం పెడతాం, మధ్యలో ఎవడన్నా వస్తే తొక్కుతాం అంటుర్రు. ఏంది కల్చర్? అవి విన్నంగానే మళ్ళీ మేము బయటికి వచ్చినాం. ఈ తొక్కుడేంది? తెలంగాణ వాదులు అడ్డం వస్తారు. నువ్వు తెలంగాణ తెచ్చిన తెలంగాణలోనే నువ్వు తొక్కుతావా? నువ్వు అట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుంటే ఇవాళ మేము బయటికి రాకపోదాము. తెలంగాణ ఉద్యమకారులారా, నా లెక్క మీరు కూడా ఎవరెవరైతే పోరాటాలు చేసిండ్రో ఇప్పుడు అందరు బయటికి వచ్చి తెలంగాణను కాపాడుకునే బాధ్యత అందరు భుజాల మీద వేసుకోవాలని విన్నపం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యమైన విషయాలన్నీ ముందుకు తెలియజేసి ప్రభుత్వం యొక్క అసలైన వైఖరిని, వాళ్ళ నిజమైన ఇంటెన్షన్స్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసినందుకు ప్రముఖ ఫిలిం డైరెక్టర్ అండ్ ఎక్స్పర్ట్ సయ్యద్ రఫీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకసారి మేము మా ప్రెస్ మీట్ వాటితో ఒక ఫోటో దిగుతాము. ఆ తర్వాత ఇంకొక స్పీకర్ ఉన్నారు. నవీన్ ఓకే వచ్చే మీరు కూడా పైకి బాను ఫోటో. సేవ్ మూసీ, సేవ్ మూసీ, సేవ్ మూసీ, సేవ్ హైదరాబాద్, సేవ్ హైదరాబాద్, సేవ్ మూసీ, సేవ్ తెలంగాణ, సేవ్ పీపుల్. సేవ్ పీపుల్. కాపాడుకుందాం మూసీ నదిని, కాపాడుకుందాం మూసీ నదిని, మార్చాలి మూసీ నదిని జీవనదిగా, మార్చాలి మూసీ నదిని జీవనదిగా, మార్చవద్దు మూసీ నదిని రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా, కాపాడుకుందాం మూసీపై నివసిస్తున్న ప్రజలని, కాపాడుకుందాం మూసీ ప్రజల నివాస హక్కుని, కాపాడుకుందాం మూసీ. మూమెంట్ చేస్తున్నాం, ఒక యూత్ లెడ్ మూమెంట్. ప్రాముఖ్యంగా ఈ మూమెంట్లో, ఈ పోరాటంలో యువతనే ఎక్కువ కనిపిస్తారు మీకు. హైదరాబాద్లో ఉన్న యువత, అలాగే చదువుకునే వాళ్ళు, యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులు, ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా పాల్గొన్నారు ఈ మూమెంట్లో.
మేము ముందుగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, అంటే మనం చూస్తూనే ఉంటాం రోజు. ఎట్లా అంటే మూసీ నది హైదరాబాద్కి ఎంతో, హైదరాబాద్ చరిత్రలో మూసీ నది అనే ఒక పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గత 100 ఏళ్ళు కాదు, మనం అనుకున్న అంటే సంవత్సరాల నుంచి కాదు, ఇది మూసీ అనేది కొన్ని వేల సంవత్సరాలుగా వికారాబాద్ అడవి నుంచి ఉద్భవించిన ఈ నది ఇప్పుడు జీవనదిగా ఉండాల్సింది ఇప్పుడు ఒక దరిద్రపు రేఖలో మన చుట్టూనే ఉంది. దానికి కారణం ఇక్కడున్న లొకాలిటీ పీపులే. అంటే ఇక్కడున్న మార్జినలైజ్డ్ పీపుల్ అనట్లే, మేము ఎక్కడో ఒక హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లగ్జరీకి సంబంధించిన వేస్టేజ్ అంతా డౌన్ ట్రోడన్ సెక్షన్ వాళ్ళు భరిస్తున్న క్రమంని మేము అబ్జర్వ్ చేశాము, మేము అనలైజ్ చేశాము. ఎవరో చేస్తున్న ఒక తప్పిదానికి మార్జినలైజ్డ్ సెక్షన్ పీపుల్ ఎందుకు సఫర్ అవ్వాలి? వాళ్ళు ఎందుకు ఒక బ్యాడ్ క్వాలిటీ ఎయిర్ని లైక్ ఇన్హేల్ చేసుకోవాలి ప్రతిసారి అనే దాని మీద మేము ఎప్పటి నుంచో క్రమక్రమంగా ఈ పోరాటాన్ని మేము మొబిలైజ్ చేసుకుంటూ ఈ యూత్లో ఒక చైతన్యపు మార్గంగా మేము వెళ్తున్నాము. అలాగే ఈ ప్రెస్ మీట్కి కారణమైన రెండు ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ రివైవల్ ప్రాసెస్ ఏదో ఉందో, రెజనరేట్ ప్రాసెస్ ఏదో ఉందో, గత ఒక వారం రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే ఈ కార్పొరేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో అది వరల్డ్ బ్యాంక్ నుంచి సుమారు $500 మిలియన్ అప్రూవల్ కోసం రిక్వెస్ట్ పెట్టింది. సో ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ ఏముండాలి? మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఒకటి ఉంటుంది, ఒక మినిస్ట్రీ ఉంటుంది. ఏం మినిస్ట్రీ అంటే అది హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్ మినిస్ట్రీ ఉంటుంది. ఆ మినిస్ట్రీకి వీళ్ళు ఎట్లయితే వరల్డ్ బ్యాంక్కి రిక్వెస్ట్ పంపాలో ఫస్ట్ వీళ్ళ అప్రూవల్ కూడా తీసుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ అప్రూవల్. ఈ మినిస్ట్రీ దగ్గర నుంచి అప్రూవల్ రావాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఇక్కడ డీటెయిల్ రిపోర్ట్ అనేది ఉండాలి. ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు ఏంటి, ఇది శాస్త్రీయంగా ఉంది ఈ ప్రాజెక్టు. దీనివల్ల ఎవరు లబ్ధిదారులు? ప్రజల, బడావేత్తల, కార్పొరేట్ వ్యవస్థని నడిపించే కార్పొరేట్ యంత్రాంగమా? ఎవరు దీనికి బాధ్యత వహించేది? వచ్చిన రిజల్ట్తో ఎవరు లబ్ధి పొందుతారని దాని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది, వెరీ సైంటిఫిక్గా. అందరికీ, మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ దండాలు. జై తెలంగాణ. ఇది మొదటి మీటింగ్ కాదు, ఆఖరి మీటింగ్ కాదు. పోరాటాలు కూడా జరిగినాయి, అజిటేషన్లు జరిగినాయి, పాదయాత్రలు చేసినాము రోజులకు రోజులు. కానీ ఇంకా జరిగిందంటే మన జనాలు ఇంకా సోయికి రావాలి. రాజ్యం మన చేతిలోకి వస్తే కానీ నా వ్యక్తిగత అభిప్రాయం, రాజ్యం మన చేతిలోకి వస్తే కానీ సమస్యకు పరిష్కారం అనేది మాత్రం దొరకదు క్లియర్గా. ఈ ముఖ్యమంత్రి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నంటే గర్భాన్ని, ఎక్కడైతే ఈ నది పుడుతుందో ఆ గర్భాన్ని తొక్కి గుద్ది ఇప్పుడు దాన్ని కాపాడుతా అంటున్నాడు. దామగుండంలో చేసినది అదే కదా, అక్కడనే తొక్కేసినావు నువ్వు. ఇప్పుడు దాన్ని కాపాడుతా అనుడు అనేది పెద్ద స్కామ్. అది మూసి అని ఎవరు మాట్లాడినా ఇప్పుడు ఎట్లుంటుందంటే, గత ప్రభుత్వంలో కేసీఆర్ చెప్పిండు, ట్యాంక్ బండ్ను మొత్తం మంచినీళ్ళు చేస్తా, మీరంతా దానిలోకెళ్ళి నీళ్ళు వస్తాయి, మీ ఇళ్ళలో నల్లాలు ఇప్పితే చాలు, 24 గంటలు నీళ్ళు వస్తాయి, ఇక అవే తాగాలి, అవే స్నానాలు చేయాలి, మంచిగా అందంగా కావాలి, అవే నీళ్ళతో వంటలు వండుకోవాలి, సనుబాల కన్నా ప్యూర్ చేస్తా అనే లెక్కలో మాట్లాడిండు ఆయన కేసీఆర్. అంటే ఈయన ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిండు ఈ ఏషగాడు, ఈ మొగాయన, ఈయన చెప్పేది కూడా గదే కథ. ఒకసారి 50,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,00,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,50,000 కోట్లు అంటాడు. మరి ఆయనకు ఆశ ఎంత ఉన్నదేందో నాకైతే అర్థమైతలేదు. కానీ నీ చుట్టూన్న వాళ్ళందరూ, నేను ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చూపించారు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏవేవి ఎక్కడెక్కడ ఎట్టెట్లా ఉన్నాయి, సాబర్మతి సంగతి ఏంటిది, నీ గంగా సంగతి ఏంటిది, జమున సంగతి ఏంటిది, ప్యూరిఫికేషన్ సంగతి ఏంటిది, నేషనల్ లీడర్ల సంగతి ఏంటి, ఇక్కడ సంగతి ఏంటి, అంతా చూపించారు. నీ తలకాయల, నీ చుట్టూన్న వాళ్ళ తలకాయలు అంతా ఏంటంటే డ్రైనేజీలు తిరుగుతున్నాయి కాబట్టే, మీరంతా ఆ సీవేజ్ ప్లాంట్లు మీరందరూ అసొంటోళ్ళు ఆడున్నారు కాబట్టే ఇట్లా దరిద్రం, తెలంగాణకి దరిద్రం వస్తుందని క్లియర్గా చెప్పదలుచుకున్నాను. అయితే ఓ దిక్కు మొత్తం అసలు మూసీని దిక్కు చూస్తేనే ఇంతకుముందు నురుగు ఉండగా ఒక పోస్టర్, అసలు యాడ చూసినా కానీ మొదలైన కాడికి వెళ్ళి మొదలు పెడితే మధ్యలోకి వచ్చినాక అంత రియల్ ఎస్టేట్ అయిపోయింది, అంత అయిపోయింది. నీకు నీ ప్రభుత్వానికి నిజంగా కూడా మీరేమన్నా చిత్తశుద్ధితో నిజాయితీ కనుక ఆలోచన కనుక చేసేది ఉంటే, ఫస్ట్ ఇప్పుడు నువ్వు హైడ్రా పెట్టి అన్ని కథలు పడుతున్నావు కదా, 60 చెర్లకు పైన కబ్జాకు గురయ్యి రియల్ ఎస్టేట్లు కన్స్ట్రక్షన్ అయినాయి లాస్ట్ ప్రభుత్వంలో అని చెప్పని మీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు, మీ రెవెన్యూ మంత్రి చెప్పిండు, మీరు కూడా చాలా సందర్భాలలో చెప్పారు.
ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఒక ఫామ్ హౌస్లు ఉన్నాయి. హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు మంది ఫామ్ హౌస్లు ఉండటం గిది తాగాలనా గిది తినాలనా అని మాట్లాడినావు. ఇప్పటిదాకా ఒక్క ఫామ్ హౌస్ అన్నా ఎవరిదన్నా కులగొట్టలే. మీ వాళ్ళే మీ సొంత వాళ్ళవి కూడా నాలా చుట్టుపక్కల ఉంటే నా అన్నదైనా నా తమ్ముదైనా ఎవరిదైనా ఉడవీక్తా అంటివి. అటు కాలేగా మా బిలాల్ పైన అడిగితే చెప్తారు వాళ్ళ కన్నీటి కాదు ఎట్లున్నది ఏందో. అంటే పేదోళ్ళను కటిక పేదోళ్ళను కూటికి ఉన్నా లేకున్నా నేను పోయినా వాళ్ళ వాడలకు పోయినా ఆడ పోతే పువ్వులు గుచ్చుతున్నారు. బాగా గుర్తుకున్నది నువ్వు బడ చెప్పినావు. పువ్వులు గుచ్చుతున్నారు. ఆ పువ్వులు బొందకాడ చచ్చిపోయినాక బొందకాడ శ్మశాన వాటికలు అవే పువ్వులు పెడతాం. దేవుని గుడికి పోతే అదే పువ్వులు. కొత్తగా పెళ్ళై లగ్గం చేసుకునేటోళ్ళకి కూడా పూల దండలు వేసేటోళ్ళు కూడా ఆ దండలు వేసుకుని అక్కడ తయారయ్యేటే పెడతారు. కానీ వాళ్ళ బతుకులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆడికి పోయి చూస్తే కానీ అర్థం కాదు. అదో కన్నీటి గాథ వాళ్ళది. నాకు అనిపించింది ఇది ఎక్కడి కథరా నాయన, దేవునికే అందంగా దేవుణ్ణి అందంగా చూపించగలిగేటువంటి వాళ్ళ జీవితాల లోపల కంప్లీట్ చీకటి ఉన్నదని. ఉన్న చీకటే ఉన్నదరా నాయన వాళ్ళ జీవితాలలో. అంటే నువ్వు ఒక తాస్పాం లెక్క, నువ్వు ఒక అనకొండ లెక్క వచ్చి వాళ్ళ బతుకులను మొత్తం మింగి ఉన్నోళ్ళను ఒక్కరిని కూడా పక్కకు జరపకుండా వాళ్ళని మొత్తం నిర్వాసితులు చేసి వాళ్ళ జీవితాల మీద ఒక గుదిబండగా తయారైపోయి వాళ్ళను శ్మశానానికి పోయేట లెక్కన ఆల్రెడీ వాళ్ళు ఉన్నదే బతుకులు, ఘోరమైన బతుకులు. ఆ మూసి ఆ కాలువల పొంటే ఉంటున్నారు అంటేనే సోకు ఉంటలేరు వాళ్ళు ఇష్టంగా ఉండు కాదు, వాళ్ళు ఇబ్బందులుగా పాలై ఉంటున్నారు. వాళ్ళ బతుకులు పక్కకు చెప్పినాము. నువ్వు బంగ్లాలు చూపిస్తారు కదా, ఈ బంగ్లాలని కట్టి నువ్వు వాళ్ళనంతా షిఫ్ట్ చేసిన తర్వాత బంగ్లాలు కట్టి పెద్ద బంగ్లాలు చూపిస్తారు కదా పక్కకి, ఇవన్నీ వాళ్ళంతా షిఫ్ట్ చేసిన తర్వాత నీతో అయ్యేది కూడా కాదు. నీకు అది లేదంతా నీ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, రియల్ ఎస్టేట్ ఏజెంటు. మా శ్రీశైలం అన్నా మేమైతే తిరిగి ఏమన్నా అయ్యాలడా పంచాయతీ పాడై తిరుగుతూనే ఉన్నాం. కానీ ఒకటే ఏంటంటే తెలంగాణ జనానికి ఈ మోసగాన్లను, ఈ బ్రోకర్ గాన్లను, ఈ జోకర్ గాన్ల మాటలు వింటే మనం ఇంకా అంటే మనం అమ్ముడు పోయి ఓట్లకు నోట్లు తీసుకొని వేసి ఇన్ని పైసలకు మందు దాగి వేస్తే మనకు వాళ్ళు ఆ మందు కలర్ ఎట్లుంటుందో ఆ కలర్లో ఆ రంగులో ఉన్నటువంటి నీళ్లు వాళ్ళకి మనకు తాగిపిస్తారు. వాళ్ళ ఇళ్ళల్లో ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి మొత్తం ఈడికెళ్ళి కాకపోతే వాళ్ళు హిమాలయాలకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారు. అట్లా కాకపోతే ఇంకా బయట దేశాలకు కూడా తెచ్చుకుంటారు. ఆయన చెప్తారు కదా చెంగే చాంగు థేమ్స్ నది, అక్కడ కూడా ఇంకా ఆడ కూడా ఇంకా పరిశాలలో ఉన్నారు నాయన. ఆడ కూడా ఏం ఆపలేదు మొత్తము. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కొత్తగా ఇప్పుడు బిల్టో అని తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళి అన్ని తీసుకుపోయి బయట పెడతారు. మన ఆడజనం సంగతి ఏంది అసలు? దాన్ని నువ్వు ఎట్లా ప్యూరిఫికేషన్ చేస్తావు, ఏంటిది ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏంటి, వాటి గురించి ఏం మాట్లాడకుండా ఈ ఊకదుంపుడు ఉపన్యాసాలతోని గడికోసారి నీ ఏషాలు ఎట్లా మారుస్తున్నావో నీ మాటలు అట్లా మార్చుకుంటా అందరిని జనాలను పిచ్చోలని చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. తర్వాత రాజకీయ పార్టీలు కూడా అన్నీ. మొన్న పోయినాం మేము. ఎంత దరిద్రంగా ఉన్నదంటే ఒక చిన్న ఉదాహరణ, మేము ఈ మెదక్ సైడ్ ఒక ఊరికి పోయినాం మొన్న. బహుశా మీరు అందరు చూసిండొచ్చు. ఒక చెరులో రక్తం లెక్కనే నీళ్లు పారేటి చూపించినాం కదా. అది మీకు వచ్చింది రితిక్ దామడు కాదు. సో అక్కడ ఊరోళ్ళు ఇప్పటి నుంచి కాదు కొట్లాడుతున్నది. నేను జస్ట్ మీకు అదొకటి చూపిస్తే ఆల్రెడీ చూసి ఉంటారు. నేను ఒకసారి చూపించదలుచుకున్న దాన్ని. ఇక చూడండి ఏ కలర్లో ఉన్నదో, జర జూమ్ చేయండి అబ్బా. ఇది జర జూమ్ చేయండి. వచ్చిందా? వస్తుంది కదా. ఇగో ఇది ఈ మొగాయినట మూసిని చేస్తారట. ఈ చెరువుని చేసి చూపి దమ్ముంటే, నీకు నిజంగా నిజాయితీ ఉండేది ఉంటే. ఇది కొట్లాడబట్టి దాదాపు నెలలు అవుతుంది. ఈడికి పోయినా నేను చూసినా ఏ కలర్ ఉన్నదో. ఇది కాలువ వాడుతున్నది. ఇది ఇక్కడికి వెళ్ళి వండే కూరగాయలు చైన్లలో, నేను చెప్పేది ఇది చైన్లలో నీళ్ళు ఇవి. దీన్ని టెస్టింగ్ పంపిద్దామని చెప్పి తెప్పించిన. ఈ నీళ్ళు తెప్పిస్తే ఈ నారాయణగూడలో ఉంటుంది ఆ టెస్ట్ చేసేది. ఆ డిపార్ట్మెంట్ దగ్గర పోతే మేము నీళ్లు చేస్తాం కానీ గిటువంటివి చేయమంటున్నాడు. అరే ఇది నీళ్ళేరా నాయన, చెర్లకెళ్ళి తెచ్చిన నీళ్ళేరా నాయన అంటే కాదు మేము కెమికల్స్ టెస్ట్ చేసేది కాదు, నీళ్ళని టెస్ట్ చేస్తామని అంటున్నాడు. ఆఖరికి పక్కకు వచ్చి ఏమంటాడంటే మాకు తెలుసు అది నా చెర్లో ఉన్న కెమికల్ అని తెలుసు కానీ మేము అవి టెస్ట్ చేయము, ఎవని చెప్పుకుంటూ చెప్పుకోపో అంటున్నాడు. ఇది నీ కథ, నీ రాజ్యం, నీ పాలన. ఇది హెట్రోని మందుల కంపెనీలకు వెళ్ళి వచ్చేటువంటి నీళ్ళు ఇవి. నువ్వు చెప్తావు మీ పోయిన ఆయన చెప్పిండు సనుబాల కన్నా ప్యూర్గా ఉంటాయి నీళ్లు, హుసేన్ సాగర్ మీరు తాగొచ్చని ఆయన చెప్తాడు. ఇప్పుడు నువ్వేమో సనుబాలను కూడా విషయం చేస్తున్నావు. ఇటువంటి వాటి పెట్టి చుట్టుపక్కల తింటే కూరగాయలు తింటే సచ్చుడే కదా. మనకు తెలియని రోగాలతో చచ్చిపోతున్నారు జనాలు. ఆ మూసి చుట్టుపక్కల యాడికెళ్ళి వస్తే పాలు ఏం చేస్తాడు బర్రెల మేపుతున్నారు. ఏం చేయాలి సార్?
మేము కూడా తాగుతలేము అవన్నీ. మరి ఇలా పండినైతే వండియాల్సిందే కదా. ఈ నీళ్లు 7-8 చెర్లకు పోతున్నాయి. మొత్తం ఒక్క చేప లేదు పాడాయి, చేపలు చచ్చిపోయినాయి, అంటే దాంట్లో జీవరాశులే లేవు. వీటన్నిటిని జాగ్రత్తగా చూపియక నీ దగ్గర ఏమన్నా ఉండేది ఉంటే మేము మొత్తుకొని చస్తున్నాం. నేను అందుకే ఏమన్నా స్టార్టింగ్ స్టేట్మెంట్ ఏమన్నా, మనం రాజ్యం మన చేతులలో రాకుంటే ఇవి ఏవి కావు. రేపు అవసరమైతే మా బిలాల్ భాయ్ ఇడికి వెళ్ళి ఎమ్మెల్యే కావాలి, మా శ్రీశైలం అన్న ఎమ్మెల్యే కావాలి, హృతిక్ ఎమ్మెల్యే కావాలి, ఈ వేదిక ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు అయ్యి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీ పత్రికలలో కూడా ఎమ్మెల్యేలు అయ్యి అసెంబ్లీలో కూర్చుంటే ఆగుతుంది. కానీ ఇది ఆగదబ్బా. కాకపోతే మనం ఏంటంటే నేను నిరాశతో చెప్తలేను. బాలగోపాల్ గారికి వెళ్ళి మొదలు పెడితే ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కొన్ని 3-4 తరాలకెళ్ళి నడుస్తున్నాయి. కానీ ఈ దోపిడీ జరుగుతూనే ఉన్నది. ఎందుకంటే సామెత ఉంది హైదరాబాద్లో, నేను ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా ఎవరికన్నా ఇళ్ళకి ఎవరికన్నా ఊర్లలో పెళ్లిళ్ళు కావాలంటే ఆడపిల్లని హైదరాబాద్ పంపించేదట. ఎందుకంటే ఒక వారం 10 రోజుల లోపల వాళ్ళు మంచిగా నిగనిగా అయ్యేది. పూరగానికి చూపిస్తుంది తీసుకపోతే, పెళ్లి పిల్లని తీసుకపోతే పక్కవాడిగా సంతకం పెట్టాల్సిన ఈ పిల్లని తప్ప ఇంకోరిని చేసుకోనని అనేదట. ఏంటంటే హైదరాబాద్ నీళ్లు పడ్డాయి అని మంచిగా అవుతారు అంటే గండిపేట నీళ్లు ఎక్కడ మనం చెప్పిన దామగుండం ఉంది కదా, దామగుండంకి వెళ్ళి 155 రకాల డిఫరెంట్ రకాలు రేర్ స్పీసీస్ అక్కడ ఉన్నాయి. నేను చెప్పేది కాదు, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ల్యాబులలో వాళ్ళు పోయి రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళ రిపోర్ట్స్ చెప్తా ఉన్నా. వాళ్ళు అక్కడ నుంచి రేర్ మూలికల ఆ నీళ్ళు అక్కడ నుంచి ఆ పాదాలను ముద్దాడుకుంటూ వచ్చి గండిపేటలో పడ్డ నీళ్లతోటి మనకు స్నానాలు చేస్తే రోగాలు రావు, ఏం రావు నాయన, వీనికి గండిపేట నీళ్లు పడ్డాయి అని చెప్పని. అనంతగిరిక హవా ఏక్లాక్క దవా అంట. ఇప్పుడు ఈ హవా మొత్తం విషం అయిపోయింది. ఇవన్నీ ఒక నానుడిలు, ఒక సామెతలు ఇక్కడ ఉన్నాయని మొత్తం వీటన్నిటిని కథం పట్టించేసి, అందుకే అన్నా కదా గర్భం మీద కాలు పెట్టి తొక్కి చంపేసినావు, ఆ బిడ్డను చంపినావు, నదులను చంపుకుంటా ఈయనట మూసి ప్రక్షాళన చేస్తారట. ఎవరికా ఆ పిచ్చని చెప్తున్నా ఈ మాటలన్నీ. ఇది జనానికి మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ పోయి మన రాజ్యాన్ని మనం తీసుకొచ్చుకోవాలి. జల్ జమీన్ జంగల్ కాలికేడు మొదలు పెడితే ఇప్పుడు కూడా ఇంకా అవే పోరాటాలు అవుతున్నాయి. లాస్ట్గా అడవిని రక్షించాలనుకునేటువంటి వాళ్ళు ఆయుధాలు పట్టుకొని పోతే వాళ్ళని చంపుతున్నారు, కానీ అడవిని మాత్రం రక్షించే పరిస్థితి లేదు ఆడ కూడా. సో మన స్ట్రగుల్ కేవలం దీని సైడ్ కాకుండా ఇంతకుముందు రితిక్ చెప్పినా వాళ్ళ టీం కూడా చెప్పినా ఈ సైడ్ దీంతో పాటు బలాలాలు గిలాలాలు అటువంటి వాళ్ళు అయితే గారు బిలాల్ భాయ్ కనుక కూర్చుంటేనే అయితే ఇట్లా. సో వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేను ఉన్నది చెప్పేది ఏంటంటే అందరూ ఆల్ పాలిటిషియన్స్, దీంట్లో ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరికీ వాటాలు ఉన్నాయి కాబట్టినే మన బతుకులు ఇట్లా ఏడుస్తున్నాయి. సో తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీరు అమ్ముడు పోయినంత కాలం, పైసలు తీసుకొని ఓట్లు వేసినంత కాలం, మందుకు బానిసలైనంత కాలం, యువతరం మొత్తం రాజకీయ నాయకులు ఎంబడి ఉండి పక్క పొంట పోయి ఇట్లా నిలబడి ఫోటోలు దిగి ఫ్లెక్సీలు పెట్టుకొని వాట్సాప్ గ్రూప్లలో పెట్టి మీ గర్ల్ ఫ్రెండ్లకో ఇంకెవరికో పంపించుకొని మురిస్తే మీ బతుకులు మారాయి, మీ తరాల బతుకులు మారాయి. కనుక కొద్ది ఆలోచనతో ఓటు చైతన్యంతో ఉద్యమాలు చేసుకుంటూనే ఓటు చైతన్యం చేయాలని చెప్పి నేను మీకు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, చాలామంది కాలగర్భంలో కలిసిపోయినారు. ఈ దొంగ నాయకులను ఓటుతో ఎదిరించకుంటే మన తరాలు కూడా నాశనం అవుతాయి. ఇవి మనం ఆపలేము. కనుక దీంతో పాటు మనం దాన్ని కూడా తీసుకొని పోవాలి. మీరు కూడా దాని సైడ్ రావాలి. ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఒకటే ఎజెండా. యువతరం ముందటికి వస్తేనే, నువ్వు అన్నావు కదా యూతే ముంగడికి రావాలి. యూత్ కూడా ఇలా చాలా గాంజాయికి అలవాటు పడి, మందుకు అలవాటు పడి ఓ నిస్సహాయ స్థితిలో నెట్టేయబడుతున్నారు మొత్తం కింద బెల్ట్ షాప్లతోటి. చదువుకొని ఉద్యోగాలు లేక ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందంటే, మొన్న కాకతీయ యూనివర్సిటీలో నేను మొన్న చిన్న ఫంక్షన్కి పోతే ఒక 5-6 మంది పిల్లలు వస్తే అందరు పీజీలు చేసిన వాళ్ళు, 2 MA ఇంగ్లీష్ చేసిండ్రు, ఒకరు MSc చేసిండ్రు, ఒకరు లా చేసిండ్రు. వచ్చి కూర్చొని సర్వింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఫోటోలు తీస్తున్నాం, వాళ్ళ ఫోటోలు వీడియో తీస్తున్నాం. అన్న తీయకు అని చెప్పిండ్రు. నేను మాట్లాడుతున్నా, ఎందుకు అని అంటే, అన్న మీరున్నారు, ఇది సోషల్ మీడియాలో పోతే ఊర్లో పోతుంది, మా ఊరికి కూడా పోతుంది, మా ఇళ్ళల్లో చూస్తే బాధపడతారన్న, మా వాళ్ళు చేస్తున్నది గీ పనా, గిరువై సర్వింగ్ పని చేస్తారు అని చెప్పి మా వాళ్ళు చూస్తారన్న అని టపటప కళ్ళకి వెళ్ళి నీళ్ళు గార్చింది. వాళ్ళు పొద్దున్న లేస్తే ఇన్స్టిట్యూట్లలో పోయి కూర్చొని చదువుకుంటున్నారు. ఇన్స్టిట్యూట్లలో లేనోళ్ళు చెట్ల కింద పోయి కూర్చొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతుంటే ఆ ఎగ్జామ్స్ పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఒకడేమో 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఒకడేమో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఏవి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కొంచెం వాళ్ళతో అర్ధగంట కూర్చున్నాక అయినా ఏమవుతుందన్నా, ఎవడు కాదు, ఏం కాదన్నా మా బతుకులు గింతనే. అందరు కూడా వ్యవసాయ కుటుంబాలు, ఎకరంన్నర ఉన్నటువంటి వాళ్ళు మొత్తం వచ్చి ఉన్నారు. సో ఈ సమాజాన్ని కావచ్చు, ఈ మూసిని కాపాడుకోవాలన్నా, ఏం కాపాడుకోవాలన్నా యువతరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ బతుకులు బాగు కావాలంటే రాజకీయపరమైన మార్పులతోటే మనం ఇవి ఆపాలన్నా కానీ, ఏ ఉద్యమాలు మనం పోతే మన దాంట్లోకే లెటోడు ఉంటాడు. ఇవన్నీ ఏ ఆపాలన్నా కానీ ఓటు చైతన్యం తీసుకొచ్చే దాంతో కూడా మనం తీసుకొని పోదాం. ఈ ఉద్యమంలో దీంట్లో కూడా నేను గతంలో కూడా పార్టిసిపేట్ చేసినాం. క్రాంతి దళగా నేను ఇండివిజువల్గా పాదయాత్రలు ఇవన్నీ చేసినాం. అయినా కానీ కాపాడలేకపోయినాం. ఏంటంటే ఒక్క ఎమ్మెల్యే గాడు కూడా లేడు. ఆడ ఉన్నోడే దామగుండం గురించి మాట్లాడితే దేశద్రోహులని మాట్లాడిన వాడు ఎమ్మెల్యే అంటాడు. ఏమన్నా శ్రీశైలం దేశద్రోహులు అన్నాడు కదా ఆడ ఎమ్మెల్యే గాడు.
దేశద్రోహులు మనం ఇట్లా పర్యావరణం రక్షించున్న ఆయన అంటే దేశద్రోహులు. దీనికి ఆన్సర్ ఉండదు, వాడు ఆన్సర్ చెప్పాడు కానీ మనం చెప్పేది దేశద్రోహుడు అంటాడు. వాని చుట్టపోడు ఎవడో వాళ్ళ నాయన ఎవడో ఆల్రెడీ మా ఊడు ఆర్మీలో ఉన్నాడు, మేము సేవ చేసిన అని చెప్తాడు. తీసుకొచ్చి సిగ్నల్ గీడికెళ్ళి వస్తాయి. అరే నాయన దీన్ని ఎందుకు చేస్తున్నావు, యాడికెళ్ళని వస్తాయి కదా, ఒక దామగుండం కాడికెళ్ళి అయితేనే నేను సిగ్నల్ చూపిస్తా లేకుండా చూపి అని చెప్పింది ఎవరు నేవీ అని. సో నీ బక్వాస్ ఇవన్నీ బక్వాస్ కథలకు ఈ అసెంబ్లీలో దొంగలు లంగలు లోఫర్గాన్లు బోర్డు చేయబట్టే ఇట్లా అయింది. చదువుకున్నోళ్ళు, సమాజం పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, సమాజం పట్ల ప్రేమ ఉండి బాధ్యత ఉన్నటువంటి తెలంగాణ ముద్దు బిడ్డలు, అమరుల ఆశయాలను ముందు తీసుకుపోయేటువంటి వాళ్ళు రేపు అసెంబ్లీలో కూర్చుంటే మనం ఆపగలుగుతాం. దీంతో పాటు ఆ పోరాటాలు కూడా చేయాలని చెప్పి మీ అందరి విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమస్యకు క్రాంతిదళ్ నాయకులు పృథ్వీరాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయకులు రుచిత్ గారు మా డిమాండ్స్ తెలియజేసి ప్రోగ్రామ్ కన్క్లూడ్ చేస్తారు. ఇప్పుడు పూణేలో ఉన్న ప్రజలు ఆల్టర్నేటివ్ మెథడ్లతో వస్తున్నారు, వాటిని కొంచెం చదవండి, టేబుల్ మీదకి తెప్పించుకోండి. లేకపోతే ప్రింటెడ్ కూడా డబ్బులు మేమే ఇస్తాం అవసరమైతే. లేదు అదంతా కాదు అని అంటే ఇంకొకటి ఈరోజు నేను ఈ స్టేజ్ మీద మళ్ళీ చెప్తున్నా, ఒక 5 రోజుల ముందు కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీని నేను ఈ వేదిక మీద నుంచి కూడా ఒకసారి ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ కూడా విసురుతున్నా. కాంగ్రెస్ పార్టీ దగ్గర దమ్ముంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర దమ్ముంటే ఎవరో ఒక నాయకులని, ఒక్కలా 2-3 నాయకులను పంపియండి నాతోటి, మా టీం కూడా వస్తుంది. కలిసి సబర్మతి నది దగ్గరికి వెళ్దాము, నదిలో ఉన్న నీళ్ళని తాగి చూపియండి. అయ్యే ఖర్చులు, ఫ్లైట్ టికెట్లు పోతారా, ట్రైన్లో పోతారా, ఎట్లా పోతారో తీసుకుపోతాము. ఉండడానికి హోటల్ కూడా మేమే ఇస్తాము. అక్కడున్న నది నీళ్ళని తాగి ప్రజలందరికీ చూపియండి. సబర్మతి రివర్ ఫ్రంట్ లాంటి ప్రాజెక్ట్ కావాలి తెలంగాణ, కానీ నది నీళ్ళు తాగి చూపియండి. ఈ బోగస్ మాటలు ఇవన్నీ కాదు. ఒకవేళ దమ్ము ఉంటే మేము రివర్ ఫ్రంట్తోనే పోతామని అంటే ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి, రండి పోదాం సబర్మతికి. ఎప్పుడు వస్తారో రండి, పోదాం. ఎవరు వస్తారో, ఏ ఎమ్మెల్యే వస్తాడో పోదాము. ఇదొక్కటే కాకుండా రివర్ ఫ్రంట్ని అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఒకవేళ రివర్ ఫ్రంటే చేస్తామని అంటే సబర్మతికి పోదాము, పోయి అక్కడున్న నీళ్ళని మీరు తాగండి, దాని తర్వాత నమ్మి ముందుకు కదులుతాం. మేమే తిరుగుతాం బస్తీకి పబ్లిక్ హియరింగ్లో. మీరు ఎట్లయితే సియోల్ పోయిర్రో అట్లనే సబర్మతికి పోదాం. ఈసారి పోయి ఆడ నిల్చొని ఫోటోలు దిగుడు కాదు, ఈసారి అక్కడున్న నీళ్ళని కూడా తాగుదాం. సో ఇదొకటి. దీని తర్వాత లాస్ట్లీ ఒకటే చెప్పాలని అనుకుంటున్నాం, ఈరోజు హ్యూమన్ రైట్స్ డే, మానవ హక్కుల దినోత్సవం కాబట్టి నేను ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని సేవ్ మూసీ ఉద్యమం తరపున ఇవ్వాలని అనుకుంటున్నా. మా అందరి తరపున కలెక్టివ్గా మేము ఒక యువత ద్వారా నిర్వహించబడుతున్న ఈ ఉద్యమంలో మేము మరీ ముఖ్యంగా ఆలోచిస్తున్న విషయము గత 1 సంవత్సరం నుంచి ఏంటంటే, మానవ హక్కులే మాకు చాలా ఇంపార్టెంట్ అంశము. ఈ మూసీ గురించి పనిచేస్తున్నప్పుడు పర్యావరణము మరియు పౌరుల హక్కులు ఇవి 2 సమానమైన విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు. కాబట్టి ఏ ప్రాసెస్ చేసినా, ఫ్యూచర్ సిటీ కట్టండి, RRR ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్ కట్టనివ్వండి, మూసీ రిజువినేషన్ అనండి, ఏమనని ఏ ప్రాసెస్ చేసినా ఈరోజు హ్యూమన్ రైట్స్ సందర్భంగా పీపుల్స్ రైట్స్ని కన్సిడర్ చేస్తూ ముందుకు కదలాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్ట్ కాదు, డెఫినెట్గా ఒక హెచ్చరికను, ఒక వార్నింగ్ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వము ఉన్నది రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగాన్ని మేము పట్టించుకోము, రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజల హక్కులకు విరుద్ధంగా పోతామనంటే ఖచ్చితంగా మా రిక్వెస్ట్ డిమాండ్ అవుతుంది, మా రిక్వెస్ట్ వార్నింగ్ కూడా అవుతుంది. బికాజ్ మేమందరము పౌరులుగా మారి ఈ దేశంలో బతుకుతున్నాము. ఈ పౌర హక్కులనే మీరు హరించి ప్రభుత్వం నడిపిస్తా అంటే ఖచ్చితంగా మా రిక్వెస్ట్ డిమాండ్ అవుతుంది, మా డిమాండ్ వార్నింగ్ అవుతుంది. ఇదే నేను రేవంత్ రెడ్డి గారికి, మిగతా అందరు అధికారులకి, ప్రభుత్వ నాయకులందరికీ చెప్పాలని అనుకుంటున్నా. మూసీ నదిలో ఉన్న ప్రజలు వద్దు అనంటే దానికి అర్థం వద్దు అనే. మీరు ఇంపోజిషన్గా చేయాల్సింది కన్సల్టేషన్, పార్టిసిపేటరీ ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మీటింగ్లో చాలామంది మా క్లైమేట్ ఫ్రెండ్ నాయకులు, ఆరుణ్య, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ నుంచి దీక్ష, ఇట్లా చాలా